కలవారు చేస్తారు కనకాభిషేకాలు, కనులు అర్పిస్తారు వెలలేని కానుకలు, విలువ నీడే లేని నిరుపేద నీకేమి లంచాల మంచాలు పంచుతాడయ్యా. యతమైన శ్రీదేవి ఎడబాయకుండిన పరుడ సొత్తుకు ఎంత పాలుమారిన వేళ, గుడిలోను పౌడించి గురు పెడుతున్నావా, మందిరంలో నిద్ర మధ్యలో ఉన్నావా, శ్లోకాలు నీవాడు పేకాటలా ఏమి స్వామి, ఎక్కడున్నావో ఏ మాటకు పలుకవేమి, ఏడు కొండల మీద ఎక్కి కూర్చున్నావా, వైకుంఠమును విడిచి వెంకటేశ్వర స్వామి, కాంత కుచుముల మీద కేడి సల్పుచున్న శ్రీకాంత చెరువుడా, సుప్రభాతం మంచు మేలుకొలుపుల దిశలు కోరుకొలిపేదాక ఆ పోటగా కేడి అది ఏమి పని స్వామి, పొద్దు పొడవక లేపి దద్దోజనం పెట్టి చక్కగా పూజించి చక్ర పొంగలి పెట్టి దేవదాసి వచ్చి జావళీలు పాడితే మురిసిపోతున్నావా తిరుమలేశా నీవు. దొంగ వెదవులు బాగా దోపిళ్ళు సాగించి దర్జాగ తిరుమలకు దయచేసి నేను చూసి మొక్కుబళ్ళు చెల్లిస్తే మురిసిపోతున్నావా. దేవుళ్ళలో గొప్ప దేవుడు నీవంట, సిరి సంపదలు చాలా సృష్టించగలవంట, భూదేవి శ్రీదేవి భార్యలను నీకింకా నిలువు దేవుళ్ళ తెలుపవయ్యా స్వామి. పక్కనున్నట్టు శ్రీకాంతని పక్కకి నెట్టి అలివేలు మంగమ్మని పెళ్లి చేసుకునేందుకు ఆ కుబేరుని వద్ద అప్పు తెచ్చావంట, అప్పు తీర్చేందుకు ఆ స్వామి గొప్ప ముడుపులు నీకు. నిన్ను నమ్మిన వాళ్ళు నిలువులో పెళ్లిస్తే అందులో అర్చకులకు ఎందుకో భాగమంట, కాబట్టి సుప్రీం కోర్టుకు వెళ్తారట, వాళ్ళ చేతులు నీవు కీలు బొమ్మవా స్వామి. పట్టుబల్పులు పరిచి పవడించమని నిన్ను జోలపాటలు పాడి జోగొట్టి ప్రాంపెట్టి గుడ్డుగా అర్చకులు గుడికి తాళం పెడితే సంతోషేకి నీవు నిద్రవుతున్నావా. తూర్పున తెల్లవారింది లగాయకు, పక్కనే ఉన్న పద్మావతిని ఒక పక్కకి నెట్టి పక్క నుంచి లేవాల్సిందే కదరా శ్రీ వెంకటేశ్వర. ముల్లోకాన్ని ఏదే నల్లని దేవునికి కూడా నిద్రాహారాలు ఉంటాయి కామోసు. పండబెట్టే వైష్ణవ పూజారులకి అండగా నిలిచిన పాలక వర్గాలకి తప్ప ఈ గుట్టెవరికి తెలుసు. సుప్రభాతం వినడం తరువాయి భక్తతతి అంతా మేల్కోవడం, పక్కనే ఉన్న కోనేట్లో స్నానపానాలు ముగించుకొని ముండ మొయ్యకపోయినా తండ్రి చావకపోయినా అవశ్యమందరూ గుండు కొరిగించుకోవడం, దేశమంతా నీ భక్త కోటితో కిటకిటలాడుతున్నా, కోశమంతా నీ దిక్కులో బందికానా చేయబడుతున్నా, ఈ దేశంలో దొంగతనాలు రంకుతనాలు జోరుగానే సాగుతున్నాయిలే. చిలకొట్టుడు కొట్టడానికి, పిల్లలు లేని పిల్లలు నెలతప్పడానికి, తల్లి చప్పున చావడానికి, అద్దాయి మొదలట్లు పాస్తే అమాంతం కలిసి రావడానికి, చదవకుండానే పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ పట్టడానికి, 10% సిమెంట్ 90% ఇసుక కలిపి ప్రాజెక్టులు కట్టి తెల్లారేటప్పటికల్లా శ్రీమంతులు కావడానికి, మంది సొమ్ముతిని అమెరికన్ పందుల్లా బలవడానికి, లౌకికవాదాన్ని తొంగలో దొక్కి ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేస్తున్న శుద్ధకద్దరు బుద్ధావతారాలు, ఎత్తుమార్కు ప్రబుద్ధులు, సామంత మండలేశ్వర దండనాయకులు, లీడర్లు, సినిమా యాక్టర్లు, స్టూడెంట్ కుర్రోళ్ళు, వ్యాపారస్తులు, సెక్స్ వర్కర్లు, ఉద్యోగులు ఎందరో నీ గుడికి రాసుకున్న అగ్రిమెంట్ల బాకీలు చెల్లించడానికి, రాయబోయే వాటి శాతములు నీ ముందు మళ్లించడానికి చేమల బారుల్లా వెలిచేస్తున్నారు కదరా శ్రీ వెంకటేశ్వర అలివేలు మండలము కూడా. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా గెలిచిన ప్రతివాడు నీ కొండ వచ్చి గుండు కొరిగించుకునేవాడే కదరా. టూర్ బయలుదేరితే గుండు కొరుడు, టారిక్ పాసనాల మంది అయితే గుండు కొరుడు, ఉద్యోగం వస్తే గుండు కొరుడు, వచ్చిన సస్పెన్షన్ రివర్షన్కి నేడితే గుండు కొరుడు. ఏమని వర్ణించేది రాని మహత్యం గుండు కొరుకున్న దేవరా శ్రీ వెంకటేశ్వర. రూపాయలు ఇస్తే తప్ప నీ రూపం కనిపించదు, పైసలు విసిరేస్తే తప్ప ప్రసాదం లభించదు. ఏ ఇంట్లో చూసినా, ఏ బ్లాక్ మార్కెట్ అంగట్లో ప్రవేశించినా నీ ఫోటో తప్ప మరొకటి కనిపించదు. అవునులే, చేసిన తప్పులకి లెక్కలు వాయించుకోవద్దు, పూసిన తప్పుడు కోతలకి, చేసిన లుచ్చాపర్లకి నీ ముందు సాగిల పడొద్దు. చెట్టు పుట్ట రాయి రప్ప నంది పంది కోతి కుక్క కొండ గుట్ట లెక్కెట్టుకుంటూ పోతే లెక్కలేనంత మంది దేవుళ్ళు. నంది చెవుల్లోంచి శివలింగాన్ని చూస్తే పొందితోనే కైలాసాన్ని
మనిషిని దశావతారాల్లో ఒకటిగా తరిచే మతమౌఢ్యం. కుక్కని గౌరీదేవిగా, కోతిని వంకరమూర్తి దేవుడిగా పూజించే పాత్రాజీ కోనాటి మతం. దేవర ఒంటి మీదకి వస్తే పూనకం, వాడిని శాంతింపజేయడానికి పానకం. అది అబద్ధమనడం పాతకం, దేవుడు లేడనడం కిరాతకం. రోగం వస్తే తాయెత్తులు, రక్షరేఖలు, బూడిదలు, తాళ్ళు. మానవ చైతన్యంలోంచి పుట్టిన దైవభావం కళ తప్పి, అదుపు తప్పి వేళ మానవుడి నెత్తి మీదే కూర్చున్నవైన మానవతని ముక్కలు ముక్కలుగా నడుపుతున్న కుల వ్యవస్థ, మనుషుల్ని వాయువులుగా మారుస్తున్న కర్మ సిద్ధాంతం, నీకెప్పుడో లాభం వస్తుందని చెప్పి ఆశపట్టి తక్షణం నీ జేబు కొడుతున్న జ్యోతిషం, నీ దిశ మారితే నీ దశ మారుతుందని చెప్పి బాగున్న ఏడనే కూడగొట్టిస్తున్న వాస్తు, మానవ మేధస్సుకి మేకలు కొడుతున్న కర్మ సిద్ధాంతం, ర్యాకెట్ ప్రయోగానికి ముందు జంగాలమ్మ గుళ్ళో ర్యాకెట్ నమూనాలు పెట్టి పూజలు చేస్తూ తమలోని మౌఖ్యాన్ని ప్రదర్శించుకుంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు, రాఫెల్ విమానాలు కొనడానికి ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రాన్స్లో విమానానికి నిమ్మకాయ కట్టి మన అజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన రక్షణ మంత్రి, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాం, మెరుగైన సమాజ నిర్మాణానికి మేము పాటుపడతామని చెబుతూ రక్షరేఖలు, రుద్రాక్షలు, రంగురాళ్ళు, హనుమాన్ గదలు, లక్ష్మీ యంత్రాలు అమ్మడానికి ప్రకటనలు చేస్తూ సొమ్ము గడిస్తున్న టీవీ ఛానళ్ళు, తెలుగులో మనం పేరు పెట్టుకుంటే నీ పేరుని ఇంగ్లీష్లో మార్చి నీ జాతకం మార్చేస్తానని నమ్మిస్తున్న దొంగలు, ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి కాళ్ళకి చేతులకి రంగుతాళ్లు కడుతున్న యువతి యువకులు, స్కూల్లో సూర్యగ్రహణం పట్టడానికి గల కారణాన్ని శాస్త్రబద్ధంగా వివరిస్తూ ఇంటికొచ్చి గర్భవతిగా ఉన్న భార్యని గ్రహణం చూడొద్దని శాసిస్తున్న ఉపాధ్యాయులు, ఎందరో మహానుభావులు. కన్ను పడుచుకున్న కారణాన్ని కడిగి చీకటి, ఎటు చూసినా అంధకారమే. ఆ అంధకారంలో అక్కడక్కడ చిన్న చిన్న కాంతి రేఖలు మెరుస్తున్నాయి. ఆ కాంతి రేఖలే ఇక్కడ హాజరైన 30-40 సంవత్సరాల వయసులో నాకు ఈవేళ 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. ముందుగా ఆమోదించిన ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం, ఇక్కడికి వస్తే కుర్రాళ్ళు దొరుకుతారు, రేపు పొద్దున్న సమాజాన్ని మార్చడంలో వాళ్ళు భాగస్వాములు ఉంటారనే ఆశ. ఇక్కడ చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు పాఠాలు చెప్పడమే కాదు, కొన్ని సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. భారత నాస్తిక సమాజం పేరులోనే నాస్తికమని ఉంది. అంటే ఏంటి? మనం బయట భారత నాస్తిక సమాజం పేరు చెప్పగానే దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదే కదా నువ్వు చెప్పేది అని చెప్పి ఒక ప్రశ్న వేస్తారు. దేవుడు లేకపోతే నువ్వు ఎలా పుట్టావు? గుర్రం జాషువా గారు చక్కగా ఒకే మాటలో చెప్పాడు సమాధానం. బ్రహ్మగారికి ఎవరు పుట్టారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా అమ్మ నాన్నకే పుట్టాను. అలా కాకుండా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు దేవుడికి పుట్టారని నమ్మడానికి మాకు అభ్యంతరం లేదు. ఈవేళ దారుణమైన పరిస్థితి, దుస్థితి ఏమిటంటే సమాజంలో మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే దేవుడికి ప్రత్యేకంగా ఒక గది కడుతున్నాం. అమ్మని నాన్నని అంటే కన్న వాళ్ళని మట్టుకు పంపడానికి దగ్గరలో వృద్ధాశ్రమం ఎక్కడ ఉందని చెప్పి వెతుకుతున్నాం. అంటే ఉన్నాడో లేదో తెలియని వాడికి ప్రత్యేకంగా కానీ కలెక్ట్గా కనిపిస్తూ నిత్యము గౌరవించవలసిన మనుషులకి వృద్ధాశ్రమం ఎక్కడ ఉందో అడ్రస్ వెతికే పనిలో మనం పడుతున్నాం. ఈవేళ దైవ భావన అనేది లేకపోతే ఈ సమాజంలో నీతి న్యాయం ఉండమని చెప్పి మనకు పాఠాలు చెప్పడానికి కొంతమంది ఆస్తికులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దైవ భావన మనుషుల్లో నీతిని, న్యాయాన్ని, నిజాయితీని పెంచడానికి దోహదపడితే ఇవాళ సమాజం ఎంతగా చెడిపోయి ఉండేది కాదు. చెడిపోయి మన కళ్ళెదురుగా కనిపిస్తున్న సమాజమే దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా మార్చడానికి దైవ భావన ఏమాత్రమూ ఉపయోగపడడం లేదనేది మనకి 100కి 100 వాస్తవం అని
దైవ భావన ఎందుకు పనిచేస్తుంది మనిషికి? మనం తప్పులు చేసినా పర్వాలేదు, మనం పాపాలు చేసినా పర్వాలేదు, మనం దోపిడీలు చేసినా పర్వాలేదు, గుడికెళ్ళో చర్చికెళ్ళో మసీదుకెళ్ళో మనం ప్రార్థన చేసాం, భజన చేసాం, లంపలు వేసుకున్నాం, మోకాళ్ళ మీద వంగును ప్రార్థన చేసాం, లేదా కన్నీటి ప్రార్థన చేస్తేనో ఆ దేవుడు మన మొర ఆలకించి మన తప్పులన్నింటినీ కొట్టేస్తాడని నమ్మడానికి మాత్రమే దైవభావన ఉపయోగపడుతోంది తప్ప మనుషుల్ని నీతిమంతులుగా మార్చడానికి ఉపయోగపడటం లేదు. పుష్కరాలు జరిగితే ప్రభుత్వాలే పోతులు పెడుతున్నాయి, పుష్కర స్నానాలకు రండి, మీ పాపాల నుండి విముక్తి పొందండి అంటే దాని అర్థం ఏమిటి? ఎంతకాలం మీరు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ స్నానం చేసి పోగొట్టుకోండి, రేపటి నుంచి కావాలంటే మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకోండి. మీలో చాలా మందికి ఆశ్చర్యం కావచ్చు, ఈవేళ మనం బైబిల్ని పరిశుద్ధ గ్రంథం పేరుతో చూసుకున్నాం బయట. ఈ పరిశుద్ధ గ్రంథం సెపరేట్ గా వెలువడడానికి కారణం ఇదిగో ఈ పథకమే. క్రైస్తవులు 14-15 శతాబ్దాల్లో పాప పరిహార పత్రాలు అమ్మారు. పాప పరిహార పత్రాలు అమ్మడం అంటే ఏమిటి? నువ్వు చర్చికి వచ్చి నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకుని ఆ పాపానికి తగ్గట్టుగా చర్చి నిర్ణయించినటువంటి ఫీజును కనుక నువ్వు కట్టినట్లయితే నీకు చర్చి ఒక రసీదు ఇస్తుంది. ఆ రసీదు నువ్వు చేసిన పాపం నుంచి విడుదల చేస్తుంది కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు అవుతావు, నరక బాధ నీకు ఉండదు అని చెప్పి హామీ ఇచ్చింది కేథలిక్ చర్చ్. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు ఏం చేశారు అప్పట్లో? ఈయన మన మిత్రుడు ఉన్నాడు, చర్చి కడితే మనకి పాత సినిమాల్లో కన్ఫెషన్ బాక్స్ అని కనిపిస్తుంది. ఈ తమిళ సినిమాలు ఏమన్నా చూసినట్లయితే మన పూర్వీకులు డబ్బున్న వాళ్ళు డిజైన్ చెక్కినటువంటి చెక్కలు వెనక బట్టలు మార్చుకునేవారు. అలాగే చర్చిల్లో కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది, చిన్న చిన్న బెజ్జాలు ఉంటాయి. దానికి లోపల ఫాదర్ కూర్చుని ఉంటాడు, అంటే పాస్టర్ గారు. బయట మనగొట్టాడు వెళ్ళి, అయ్యా నేను పలానా ఆయన కలిపి వ్యాపారం చేశాం, వ్యాపారంలో ఆయన నన్ను మోసగించాడు, మోసగించిన కారణంగా ఆయన చంపాలని నిర్ణయించి చంపేశాను. ఈవేళ ఎంత చెల్లించమంటారు చర్చికి? ఆయన ఓ రేట్ చెప్పి పాప పరిహార పత్రం విక్రయించేవాడు. అది పట్టుకుని ఈయన వెళ్ళిపోతే ఈయన హత్య చేసినటువంటి దోషం పోయినట్టే, అంటే నరకానికి వెళ్లకుండా పరలోకానికి మార్గం సుగమం చేసినట్టు. ఇంకొక ఆయన ఇక్కడ కుర్రాడు ఉన్నాడు, అయ్యా నేను 2 అమ్మాయిలను ఇష్టపడ్డాను, ఒక అమ్మాయి ఒప్పుకుంది, ఒక అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అమ్మాయిని రేప్ చేశాను, రేప్ చేసినందుకు నేను ఎంత కట్టాలి? ఆయన పాప పరిహార పత్రం చూసి రికార్డులో ఎంత ఉందో ధర, దాన్ని బట్టి ఆయన ధర చెల్లించమనేవాడు, ఈయన కట్టేవాడు. ఇంకొక ఆయన, నేను చాలా కరువులో ఉన్నాను, దొంగతనం చేస్తే తప్ప నాకు గడవట్లేదు, రాత్రి దొంగతనానికి వెళ్ళాను, నేను ఆశించినంత దొరకలేదు, రేపు కూడా దొంగతనానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇవాళ చేసిన దొంగతనానికి రేపు చేయబోయే దొంగతనానికి కలిపి రసీదు ఇచ్చేయండి సార్, 2 సార్లు నేను తిరగలేనండి మీ చుట్టూన్నాను. అప్పుడు మార్టిన్ లూథర్ అనే ఆయన, ఒరే బాబు దేవుడంటే నీతిని నిజాయితీని పెంచే భావన రాది, దాన్ని మీరు అమ్మకానికి పెట్టారు, దైవ భావన ద్వారా మీరు వ్యాపారం చేస్తున్నారు, మనుషులతో తప్పుడు పనులు చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి చర్చి గోడ మీద పోస్టర్ అంటించాడు. పోస్టర్ అంటిస్తే ఆయన సంజాయిషి కోరింది కేథలిక్ చర్చ్. సంజాయిషి కోరితే నేను సంజాయిషి చెప్పవలసిన పని లేదన్నాడు. చివరికి వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి ఎక్కువ మంది ప్రజలు మార్టిన్ లూథర్ వైపు నిలబడడంతో 1521లో ఆయన్ని కేథలిక్ చర్చి నుంచి బహిష్కరించారు. ఆయన బయటకు వచ్చి కొత్తగా పెట్టుకున్న దుకాణమే లూథరన్ చర్చి.
బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆ కథ మళ్ళీ తర్వాత చెప్తాను. ఇక్కడ దైవభావన నీతిని పెంచుతోందా పెంచట్లేదా అంటే మనకేమర్థమవుతోంది? దీన్ని బట్టి తప్పుడు పనులు చేయడానికి బాగా ఉపయోగపడుతుందని. మనం ప్రతిదాన్ని కూడా సమాజ కోణంలోంచి చూడడం ఎప్పుడో మానేసాం. మతం కోణంలోంచి, దేవుడి కోణంలోంచి ప్రతి విషయాన్ని చూడటానికి అలవాటు పడిపోయాం. మనం చేసే పని మంచిదా చెడ్డదా అని ఆలోచించం. మనం చేసే పని పాపమా పుణ్యమా అని ఆలోచిస్తాం. మనం చేసే పని వల్ల మన కుటుంబానికి సమాజానికి మేలు జరుగుతుందా అని ఆలోచించం. మనం చేసే పని వల్ల నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అని ఆలోచిస్తాం. అంటే ఏమిటి? మనం నీతి న్యాయము అనే అన్నీ కూడా ధర్మం పేరుతో మతానికి ముడివేసి ఆ మతం వెనకాలే మనం తిరగడం మొదలుపెట్టాం. మనం తిరగడం మొదలుపెట్టామంటే ఇవన్నీ మనం సృష్టించుకున్నవే. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మనకి పుట్టిన బిడ్డ, మనం వాడికి పుట్టిన బిడ్డలం కాదు. దేవుడు మనకి పుట్టిన బిడ్డ అని ఎందుకు చెబుతున్నాను? ఈ భూమి మీద మానవ జాతి లేకపోతే దేవుడు మరణించినట్టే. ఈ భూమి మీద మనుషులు ఉన్నారు. ఆ మనుషులు ఈ ప్రకృతిని చూసి అర్థం చేసుకునే క్రమంలో కొన్ని తప్పటడుగులు వేశారు. ఆ తప్పటడుగులు వేసిన కారణంగా దైవ భావన పుట్టుకొచ్చింది. దేవుడు మనిషికి పుట్టిన బిడ్డ కాబట్టి మనిషిలో ఉండే వికారాలన్నీ దేవుళ్ళలో కనిపిస్తాయి. ఇల్లును వాకిలి కట్టి పెట్టి ఏటేటను పెళ్లి చేయమని నేను ఎప్పుడైనా అడిగి ఉంటేనే అన్నాడు. ఎవరు? దేవుడు అడగడం. మనకు అలవాటైనవి అన్ని దేవుడి పేరు మీద చేయడానికి మనం అలవాటు పడ్డాం. దేవుడు మనకు పుట్టిన బిడ్డ కాబట్టి మనం ఆటవికలుగా అరణ్యాల్లో జీవిస్తున్నటువంటి రోజుల్లో దేవుడు కూడా మనతో పాటే చెట్ల కిందే ఉన్నాడు. మనం ఆకులను చుట్టుకున్న రోజుల్లో దేవుడు దిశములతోనే ఉన్నాడు. మనం కొండ గుహల్లోకి మారిన తర్వాత దేవుణ్ణి కూడా మనతో పాటు కొండ గుహల్లోకి తీసుకెళ్ళాం. మనం గుడిసెలు వేసుకోవడం నేర్చుకున్న తర్వాత దేవుణ్ణి కూడా గుడిసెలోకి తీసుకెళ్ళాం. మనం బట్ట కట్టడం నేర్చాక దేవుడికి బట్ట కట్టాం. మనం దీపం పెట్టడం నేర్చుకున్నాక దేవుడి దగ్గర దీపం పెట్టాం. మనం సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం నేర్చిన తర్వాత సొమ్ముతో దేవుడికి గుడి కట్టాం. మనం సిమెంట్తో గుడి కట్టడం ఇల్లు కట్టడం నేర్చిన తర్వాత దేవుడికి కూడా సిమెంట్తో ఇల్లు కట్టాం. మనం పట్టుబట్టలు వేయడం నేర్చుకున్న తర్వాత దేవుడికి పట్టుబట్ట కట్టాం. మనం విద్యుత్ కనుగొన్న తర్వాత దేవుడి దగ్గరికి విద్యుత్ వెళ్ళింది. మనం ఫ్యాన్ వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి ఫ్యాన్ కూడా వెళ్ళింది. మనం ఆభరణాలు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి ఆభరణాలు వెళ్ళాయి. మనకి రెండు చేతులు ఒక తల ఉంది కాబట్టి దేవుడికి కూడా అలాగే ఉంటే ఆయనతో మనతో సమానం అయిపోతాడేమో అని చెప్పి భయపడి మనకంటే గొప్పవాడు ఏం చేయడానికి ఆయనకి 4 చేతులు పెట్టాం, 3 తలలు పెట్టాం, 4 తలలు పెట్టాం. మనకు పెళ్లిళ్ళు అవసరం కాబట్టి దేవుడికి కూడా పెళ్లి చేశాం. మనకి పెళ్ళంతో సరిపోదు, ఇంకా ఉంటే బాగుండనే భావన అంతర్గతంగా పురుషుల్లో ఉంటుంది కాబట్టి దేవుడికి కూడా 2-3 పెళ్ళాలను అంటగట్టాం. అక్కడితో కూడా కోరిక తీరేటువంటి మనుషులు లేరు కాబట్టి దేవుడికి కూడా మండలు ఉన్నారని చెప్పాం. మనకి పిల్లలు పుడుతున్నారు కాబట్టి దేవుడికి కూడా పిల్లలు ఉన్నారని చెప్పాం. మనకి మగ పిల్లలే కావాలనుకుంటున్నాం కాబట్టి దేవుళ్ళకి కూడా మగ పిల్లల్నే పుట్టించాం తప్ప ఏ దేవుడికి ఆడపిల్లలు లేరు. మన కోపం ఉంది, విచారం ఉంది, సంతోషం ఉంది. ఈ లక్షణాలన్నీ దేవుడికి కూడా అంటగట్టాం. అందువల్ల ఏ కోణంలో చూసినప్పటికీ కూడా మనిషి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతూ వచ్చాడో ఆ స్థాయిలో దేవుడు కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాడు తప్ప దేవుడు మనల్ని వేలు పట్టుకు తీసుకురాలా. చరిత్రలో నాగరికత పెరుగుతున్న కొద్దీ మనమే దేవుళ్ళని వేలు పట్టుకుని మన వెంట తీసుకుని వచ్చాం.
మరి ఇవన్నీ పరిశీలిస్తే మనకి ఏం తేలుతుంది? దైవభావం అనేది కల్పితము. ఈ కల్పిత దైవభావాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ దేవుడికి మనకి మధ్యవర్తిగా ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆయన ఎవరు? మీరు పురోహితులనండి, పూజారనండి, లేదా పాస్టర్ అనండి, లేదా ముల్లా అనండి, ఇంకో పేరు ఏదైనా పెట్టండి. అబ్బాయి, నీకు దేవుడి దగ్గరికి నీ నివేదనలు ఏమన్నా పంపించాలంటే నేను మధ్యవర్తిగా ఉపయోగపడతాను. నేను మధ్యవర్తిగా సేవలు అందించినందుకు గాను నువ్వు నాకు ఇవ్వాలి. అది ఏ రూపంలో, ధన కనుక వస్తు వాహన రూపంలో, ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు. కానీ ఏం చెప్పాడు ఇక్కడ? మనుస్మృతిని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ వెనకాల ఉన్న మహానుభావులు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు 99% మందికి చదువుకునే హక్కు లేదు. అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తదాధానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణానాం కల్పయతు అన్నాడు. చదువుకునే హక్కు, చదువు చెప్పేటువంటి హక్కు, యజ్ఞం చేయించేటువంటి హక్కు, దానం పుచ్చుకునేటువంటి హక్కు బ్రాహ్మణుడిది మాత్రమే. ఇవాళ మేము నేత్రదానం చేయండి, రక్తదానం చేయండి, అవయవదానం చేయండి, శరీరదానం చేయండి అని బ్యాటరీలు పెట్టి తిరుగుతున్నాం. ఈ దానాలేవి పూర్వకాలంలో లేవు. ఇవన్నీ ఇటీవల కాలంలో సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చిన దానాలే. పూర్వకాలానికి వెళితే ఏ దానం ఇచ్చినప్పటికీ కూడా పుచ్చుకునేటువంటి హక్కు బ్రాహ్మణుడిది మాత్రమే. అక్కడితో చెప్పు ఊరుకోలేదు వాడు. బ్రాహ్మణుడికి ఏ ఏ దానాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా కొంతమంది ఆలోచించుకోవాలి. ఏ దానాలు ఏమని చెప్పారు? ఈ 16 దానాలు కనుక నువ్వు బ్రాహ్మణుడికి చేసినట్లయితే నీకు మరింత ప్రతిఫలం మరో రూపంలో వస్తుందని చెప్పారు. కన్యా కనుక రాశి సకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షతి మేధస్య మహిషి శైవ శయ్యాచో భైతో ముఖీ తిరపర్వత విజ్ఞేయ మహాదానాన్ని షోడశ. అందులో మొట్టమొదటి ఏ దానం ఉందో చూసుకోండి అమ్మాయిలు. కన్య, కనక, దాసి, శకట, అశ్వ, గజ, గృహ, లాంగలం, కాలపురుషం, కాలచక్రం, ఇలా ఓ జాబితా చెప్పాడు. 16 దానాలు చేయాలి. అందులో మొట్టమొదటి ఉన్న దానం ఏంటి? కన్యాదానం. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏదో ఒక పరీక్షలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొల్లనిర్మూలన పుస్తకాన్ని దానంగా ఇచ్చాం. అది బహుమతి అని చెప్పినా అది మనం ఏ ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళకి ఇచ్చాం కాబట్టి దానం. అది మన దొడ్లో 4 గుమ్మడికాయలు కాస్తే పక్కింటోడికి ఒకటి, ఎదురింటోడికి ఒకటి దానం చేస్తాం. అడుక్కోవడానికి వచ్చిన వాడు మన ఇంటికి వచ్చి అయ్యా తినడానికి తిండి లేదంటే దానం చేస్తాం. మరి ఇక్కడ ఈ దానాల జాబితాలో అమ్మాయిని చేర్చడం ఏంటండి అని చెప్పి మనకు అనుమానం రావాలి. కాస్త ఇది పని చేస్తే కనుక ఎందుకని పెట్టారు కన్యాదానాన్ని? 1839 వరకు రాసుకోండి. 1839 వరకు పెళ్ళైనటువంటి అమ్మాయిని మొదటగా అనుభవించేటువంటి హక్కు పురోహితుడిదే. నిశ్చితార్థం పేరు మీద ఎవరైనా తాంబూలాలు మార్చుకున్నట్లయితే అమ్మాయి ముందుగా నిశ్చయించబడేది పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు కాదు, పురోహితుడికి. నిశ్చయ తాంబూలాల పేరు మీద మనం ఏం చేస్తాం? సాధారణంగా తమలపాకులు, అరటిపండు పరస్పరం అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు మార్చుకుంటారు. దాని అర్థం ఏంటి? అరటిపండు పురుషావయవానికి గుర్తు అయితే తమలపాకు స్త్రీ అవయవానికి గుర్తు. మా అమ్మాయిని మీ అబ్బాయికి, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పరస్పరం మార్చుకుంటున్నాం కాబట్టి అని చెప్పి సూచనగా తమలపాకులు, అరటిపండు మార్చుకుంటారు. అక్కడ పురోహితుడు ఏం చెబుతాడు? ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హైసా తస్మై దేవాది బ్రువన్ అహించ బ్రహ్మణస్పతి అని చెబుతాడు. అబ్బా
మంత్రం బ్రహ్మాండంగా చదివారండి. ఇంకో 10 రూపాయలు అతనికి ఇచ్చినా పర్వాలేదు. అంతే తప్ప అందులో అర్థం ఏముందో మనకు అక్కర్లే. ధ్రువంతే రాజా వరుణం, వరుణదేవుడికి ఓ అమ్మాయి నీవు ముందుగా నిశ్చయించబడ్డావు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి, వరుణదేవుడి తర్వాత బృహస్పతికి నిశ్చయించబడ్డావు. బృహస్పతి తర్వాత ఇంద్రుడికి నిశ్చయించబడ్డావు. ఇంద్రుడి తర్వాత అగ్నికి నిశ్చయించబడ్డావు. అగ్ని తర్వాత ఈ భూమి మీద మానవ జాతిలో ఉంటూ దైవ సమానుడైనటువంటి పురోహితుడికి నిశ్చయించబడ్డావు. ఈ 5 అయిపోయాక అస్తం చేసుకునేవాడు రానైనా నీకు కూడా నిశ్చయిద్దామని చెప్పి పిలుస్తాడు. కేవలం ఈ మంత్రంతో ఆగిపోలే, లోపలికి వెళ్ళి కొన్ని అన్ని మంత్రాల్లోనూ ఇదే అర్థం. శోభనం రోజున ముందుగా అనుభవించేటువంటి హక్కు పురోహితుడిది కాబట్టి దానాల జాబితాలో కన్యను ముందుగా చేర్చాడు. ఈవేళ పెళ్లి అయిన తర్వాత భర్త చనిపోయి పెళ్లి చేసిన పురోహితుడు బతుకున్న వాళ్ళు ఎవరు విధవరాళ్ళు కాదు. అంటే భర్త చచ్చిపోయినప్పటికీ కూడా భర్త కంటే ముందు నిశ్చయించబడిన పురోహితుడు ఎవడైతే ఉన్నాడో వాడు బతుకుంటే ఈవిడ పునిస్త్రీ లెక్కే. మనం అసలు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఏ తంతులు జరుపుతున్నాము, ఎందుకు జరుపుతున్నాము, మనం చేస్తున్నటువంటి కర్మకాండలు ఏమిటి, అర్థాలు ఏమిటి అనేది ఎప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఈవేళ చాలా మంది ఫేస్బుక్లో అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు, ఇంకా కులం ఎక్కడ ఉందండి, ఇంకా మనధర్మ శాస్త్రం ఎక్కడ ఉందండి, మనధర్మ శాస్త్రం చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు అని చెప్పి పోస్టులు పెడతా ఉంటారు కొంతమంది. మనధర్మ శాస్త్రం పుస్తక రూపంలో మన ఇంట్లో లేకపోవచ్చు, అది చిన్నప్పటి నుంచి సమాజం ద్వారా ముద్ర వేయబడి ఇందులో ఉంది, PDF ఉంది. ఆ PDF కారణంగానే మనం ఏం చేస్తున్నాం, పుట్టింది లాగాయతూ చచ్చిపోయేంత వరకు కూడా పురోహితుడు లేకుండా ఏ చిన్న కార్యక్రమాన్ని మనం చేయడం లేదు. దీన్ని సివి గారు చాలా అందంగా చెప్పాడు. బిడ్డ పుడితే పుత్రోత్సవం, పుట్టగానే జాతకర్మ, అన్నం ముట్టిస్తే అన్నప్రాసన, స్కూల్లో చేరిస్తే అక్షరాభ్యాసం, నూనెకు మీసాల వయస్సులో ఉపనయనం, అమ్మాయి పెద్ద మనిషి అయితే రజస్వలోత్సవం, పెళ్ళైతే వివాహ మహోత్సవం, గదిలోకి పంపితే గర్భాధానం, కడుపు వస్తే సీమంతం, ఆ పైన బాలశాల, కంటే ప్రసవం, చస్తే అంత్యక్రియలు, అనంతరం నిత్యకర్మ, 3వ రోజున చిన్నదనం, 11వ రోజున పెద్దదనం, ఆ పైన నెల మాసికం, ఆ పైన 6 నెలలు తిరగగానే ఉషాఢ మాసికం, ఏడాది తిరగగానే సంవత్సరీకం, ఆ పైన ప్రతి ఏడాది కూడా తద్దినం పేరుతో బతుకున్న వాళ్ళనే కాక చచ్చిన వాళ్ళ వారసుల్ని కూడా పీకు తినే ఓ పురోహిత వర్గమా, నీ పేరు సోంబేరితనమా? ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మందడి తిలక్ అని ఒక ఆయన చెప్పాడు, పురోహితుడి తల మీద పిలక ప్రజల్ని అజ్ఞానంలోకి లాగే గిలక, ఆయన గాలి వేసుకున్న దారాల జంధ్యం ప్రజల జ్ఞానాన్ని గుర్తీసే తాడుని పొందాం. ఆచార్యుల వారి కుంకుమ బొట్టు ఎరుపు, ఆ మనిషి మహాప్రమాదకారి అని తెలుపు అన్నాడు. అంటే ఇవన్నీ మనకు తెలియకుండానే జీవితంలో ఆచరిస్తున్నటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో సివి గారు చెప్పిన గేయంలో మనం పరిశీలించవచ్చు. ఇక్కడ కుల వ్యవస్థ ఎక్కడుందండి, కుల వ్యవస్థ ఎక్కడుందండి అని చెప్పే వాళ్ళకి మనం ఆచరించేటువంటి ప్రతి క్రతువులోనూ కూడా పురోహితులు వస్తే కుల వ్యవస్థని బట్టే అక్కడ మంత్రాలు, కార్యక్రమాలు, క్రతువులు నిర్వహిస్తాడు తప్ప అందరికీ ఒకలాగా చేయడు. పేట్ల మీద కూర్చున్నవాడు బ్రాహ్మణుడైతే ఒక రకం తంతు, క్షత్రియుడైతే ఇంకో రకం తంతు, వైశ్యుడైతే ఇంకో రకం తంతు, శూద్రుడైతే ఇంకో రకం తంతు. ఈ మధ్యన కొంతమంది రెడ్లు, కమ్మవాళ్ళు
ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు, మన కులం చాలా గొప్పది, మనం చస్తే రెడ్లుగానే చావాలి లేదా కమ్మవారిగానే చావాలి, మనం రక్తదానం చేస్తే మన కులం వాళ్ళకే ఇవ్వాలి తప్ప వేరే కులం వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఆ తరహా పోస్టులు కూడా పెడుతున్నారు మహానుభావులు. మనం కుల వ్యవస్థ పోవాలి అంటే పురోహితుడిని పక్కకి నెట్టాలి. కుల వ్యవస్థ పోవాలి అంటే మనకు అర్థం కాని సంస్కృత భాషలో చదివేటువంటి మంత్రాలని పక్కన పెట్టి మనకు అర్థమయ్యే భాషలో చెప్పరా నాయన అని వాడిని అడగాలి. కుల వ్యవస్థ పోవాలి అంటే నువ్వు చెప్పేటువంటి సంస్కృత మంత్రానికి అర్థం ఏమిటో చెప్పని పురోహితుడిని నిలదీయాలి. మనకు అవి ఏమీ రావు. మనకు వచ్చిందల్లా ఏమిటి, నాయన ఆ తమలపాకులు చేతిలోకి తీసుకొని ఆయన అంటాడు, తీసుకుంటాం. ఆ చెంబులో నీళ్లు కానీ తమలపాకులతో తాగు నాయన అంటాడు, తాగుతాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః అంటే ఆహా ఏం చదువుతున్నారండి మంత్రాలు. అసలు అక్కడ తమలపాకులతో చెంబులో నీళ్లు తీసుకుని మనల్ని ఎందుకు తాగమంటున్నాడో, అక్కడ జరిగేటువంటి తంతులో దాని అవసరం ఏమిటో మనకు అవసరం లేదు. చెబుతాడు, నాయన బట్టలు ఏం తీసుకో, తీసుకున్నానండి. నీ కుడి పక్క ముక్కు మూసుకోనైనా, ముక్కు మూసుకున్నానండి. ఓం భూ, ఓం భోహ, ఓం స్వహ, ఓం మాహ, ఓం జప, ఓం తప, ఓం తస్సోదరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సోమో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. నాయన ఇప్పుడు మధ్యవేలుతో ఈ పక్క మూసుకుని ఆ గాలి వదులు నాయన అంటాడు, వదులుతాం. చెవు పట్టుకొని ఆయన అంటాడు, పట్టుకుంటాం. ముక్కట్టుకొని ఆయన అంటాడు, పట్టుకుంటాం. తలకాయ కిందకెట్టి కాళ్ళు పైకెత్తిన ఆయన పెట్టేస్తాడు. అసలు నేను పెళ్లి చేసుకోవడానికి, ముక్కట్టుకోవడానికి, చెవుపట్టుకోవడానికి, తమలపాకులతో నీళ్ళు తాగడానికి ఎప్పుడన్నా ఈ ప్రశ్న వేసామన్నా ఎవరినైనా? మనకు బాగా తెలిసిందేంటి, మధ్య మధ్యలో ఆయన మమ అనుకో అంటాడు. అది రాని వాళ్ళు మటుకు మనలో ఎవరు లేము. ఆయన చెప్పగానే మమ మమ అంటాం. మమ అంటే అర్థం ఏంటి? మీరు చెప్పేటువంటి మంత్రాలు కానీ వాటి అర్థాలు కానీ నాకు తెలియవు కాబట్టి మీరు చెప్పే మంత్రాలు వాటి అర్థాలు అన్నీ నాకే చెందుగాక, నాకే చెందుగాక అని చెప్పుకోవడానికి మమ అంటాం. మమ అంటే నా కొరకు అని అర్థం. మీరు చెప్పేవన్నీ నా కోసమే, అటు అర్థం తెలియకపోయినా నా కోసమే అని చెప్పి అనుకోవడానికి అక్కడ పెడతాం. వీళ్ళకి మళ్ళీ దోపిడీ దొంగలు ఉంటారు పక్కనే, ఒక చాకలి, ఒక మంగలి. అసలు మనం ఏ పని ఎందుకు చేస్తున్నామో మనకి బుర్ర పని చేయదు. పూర్వకాలం విద్యుత్ లేని రోజుల్లో ఏదైనా పెళ్లి జరిగితే చాకల్ని తీసుకొచ్చి ఒక కాగడా వెలిగించి అతని చేతిలో పెట్టి అక్కడ నిలబడమని ఆయన అనేవారు. అప్పట్లో విద్యుత్ దీపాలు లేవు కాబట్టి నూనె దీపాలు 100 మందో 200 మందో హాజరైనప్పుడు కాంతి సరిపోదు కాబట్టి పెళ్లిళ్ళలో ఎక్కువ మంది హాజరవుతారు కాబట్టి చాకలి చేతికి కాగడా ఇచ్చి నిలబెట్టేవారు, వెలుతురు ఎక్కువ ఉండడం కోసం. మంగళ చేతికి విసనకర్లు ఇచ్చి, నాయన వేసవకాలంలోనే మనకు ముహూర్తాలు ఉంటాయి, మిగతా కాలంలో ఉంటావు, వాళ్ళిద్దరూ చచ్చిపోతున్నారు చెమట పెట్టి, నువ్వు విసురుకు ఉన్న ఆయన అని విసనకర్లు ఒకటి ఇచ్చేవారు మంగళకి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఏసీ ఫంక్షన్ హాల్లో పెళ్లి పెట్టి మంగళకి విసనకర్లు ఇస్తున్నాం, చాకలికి కాయగా పెట్టి అక్కడ నిలబెడతాం. అంటే మనం ఆధునికులు అని చెప్పుకుంటూ ఆధునిక కాలంలో జీవిస్తూ మేధోపరంగా మన తాత ముత్తాతల కాలంలోనే జీవిస్తున్నామని ఇవన్నీ సంకేతాలు. హిందూ మతంలో ఉన్న విచిత్రం ఏంటంటే దీన్ని ఇతర మతాలతో పోల్చి చూస్తే అసలు దీన్ని మతం అనాలా అనకూడదా అని అనుమానం వస్తుంది. ఏ మతానికైనా ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. హిందూ మతంలో ఇదే పవిత్ర గ్రంథం, ఇదే ప్రామాణికం అని చెప్పడానికి ఎక్కడా గ్రంథం లేదు.
ఏ మతానికైనా ఒక దేవుడు ఉంటాడు. హిందూ మతంలో వీడే దేవుడు అని చెప్పడానికి లేదు. ఇందాక చెప్పా, చెట్టు పుట్ట రాయి రప్ప నంది పంది కోతి కుక్క కొండ గుట్ట లెక్కెట్టుకుంటూ పోతే లెక్కలేనంత మంది దేవుళ్ళు. వెలవడం దేవుళ్ళ అలవాటు, కొలవడం జనం గ్రహపాటు. పోనీ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకమైన ధర్మాచరణ కలిగి ఉన్నారా? లేదు. ఒకే రకమైన సంస్కృతి కలిగి ఉన్నారా? లేదు. మరి ఒకే రకమైన పండుగల్ని ఒకే రీతిలో చేసుకుంటున్నారా? లేదు. ఇవన్నిటికీ లేదు అని సమాధానం వస్తున్నప్పటికీ కూడా హిందూ మతం బలంగా ఉండడానికి కారణం ఏమిటంటే దాని బలము బలహీనత కూడా కులమే. బలము బలహీనత రెండూ కులమే హిందూ మతంలో. మన మిత్రులు చాలా మంది చెప్పారు. ఏం చెప్పారు? మనం పై వర్ణాలని ఏ వర్ణాల గురించి చెప్పుకుంటున్నామో ఆ వర్ణాలు ఈ హైందవ మతాన్ని, హైందవ ధర్మాన్ని మోయడం లేదు. ఏ ధర్మం, ఏ కులాలైతే మాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నాయో ఆ కులాల వాళ్ళే మోస్తున్నారు. అందుకే అంబేద్కర్ అన్నాడు, మనం బ్రాహ్మణులను ద్వేషించడం కాదు, బ్రాహ్మణిజాన్ని ద్వేషించాలన్నాడు. బ్రాహ్మణిజాన్ని ద్వేషించడం అంటే బ్రాహ్మణీయ భావజాలానికి పట్టం కట్టేటువంటి, దాన్ని కొనసాగించేటువంటి భావజాలం ఇతర కులాల్లో ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఖండించాలన్నాడు. అది ఎక్కడుంది? శూద్ర కులాల్లోనే ఎక్కువ ఉంది. ఇవాళ క్రతువుల పేరు చెప్పి మన ఇంటికి వచ్చి పురోహితుల కార్యక్రమం నిర్వహిస్తే శూద్రులందరినీ కూడా చాలా నీచంగా చూస్తున్నాడు, చాలా నీచంగా అభివర్ణిస్తున్నాడు. అయినప్పటికీ మనకు బుద్ధి రావడం లేదు. ఎందుకు అంటే అవన్నీ సంస్కృతంలో ఉన్న మంత్రాలు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞేయ శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యదేశే సమస్త దేవతా హరి సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమానేన. ఇక్కడ వరకు బాగానే. అప్పుడు పేట్ల మీద ఉన్నాడు కులం వస్తుంది ప్రస్తావనకి. పేట్ల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడైతే వాడికో రకం, క్షత్రియుడైతే వాడికో రకం, వైశ్యుడైతే వాడికో రకం, శూద్రుడైతే వాడికో రకం. మేము గొప్ప రెడ్లం, మేము గొప్ప కమ్మవాళ్ళం, మేము గొప్ప కాపులం అని చెప్పుకునే వాళ్ళందరూ మనుస్మృతి ప్రకారమే కాదు, పురోహితుడే లెక్క ప్రకారం కూడా శూద్రులే. ఏం చెబుతాడు? పేట్ల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడైతే నాయనా నీ పేరేంటని అడుగుతాడు, నీ గోత్రం ఏంటని అడుగుతాడు. శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి సన్మానం నమో పాత్ర దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణస్థం గతేన తదాలో శుచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే. అర్థమైందన్న వాళ్ళు ఒక్కళ్ళు చెయ్యొద్దని చాలు, నాకు సంతృప్తిగా ఉంది. అయినా మనందరం కూడా ఈ పంతుని పురోహితుడిని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టి జరిపించుకుంటున్న వాళ్ళని. ఏం చెబుతున్నాడు? శ్రీరామచంద్రమూర్తి సన్మానం. సన్మానం అంటే కష్టపడకుండా సుఖంగా బ్రతికేవాడు. బ్రాహ్మణులకు బిరుదది. మమోపాత్ర దుర్దక్షయ ద్వారా నా పాపములన్నీ తీరిపోయిన కారణంగా దేవుడికి ప్రీతి కలగడానికి, నా ఆయుష్ పెరగడానికి నా కూతురికి వివాహం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాను. పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడైతే ఏం చెబుతాడు? నాయనా నీ పేరేమిటి? సుబ్బరాజు. సుబ్బరాజు వర్మానం మమోపాత్ర దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, దేవుడికి ప్రీతి కలగడానికి, ఆయుష్యాభివృద్ధ్యర్థం, నా ఆయుష్ పెరగడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాను. వర్మ అంటే ఏంటి? భుజబలంతో బ్రతికేవాడు అంటే క్షత్రియులు పెట్టుకోదగిన పేరు. పేట్ల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడైతే వాడికి ఏం చెబుతాడు? నాయనా నీ పేరేమిటి? సుబ్బారావు. సుబ్బారావు గుప్తానం అని చెబుతాడు. గుప్తానం అంటే గుప్తము అంటే మనందరికీ తెలుసు, రహస్యమైనది అని అర్థం.
ఏమిటి రహస్యం కోమట్లకి? వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, పశువులు పెంచుకోవడానికి మన ధర్మశాస్త్రం అనుమతించింది. వ్యాపారం చేసేటువంటి వైశ్యులు తమ వ్యాపారంలో లాభార్జనని గుప్తంగా ఉంచి వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళు పేరు చివర గుప్తా అని తగిలించుకోవాలి. ఇకపోతే మిగతా కులాలు, అసలంటూ ఈ బ్రాహ్మణ భావజాలాన్ని మోస్తున్న కులాలు, సోదర కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల దగ్గరికి పోతాం. నాయన నీ పేరేమిటి? పెంటయ్య. అదేంటండి వాళ్ళందరికీ మంచి పేర్లు చెప్పారు కదా, మరి నాకేంటండి మీరు పెంటయ్య అని చెబుతున్నారంటే, స్విచ్ ఆఫ్ చేసేద్దాం. వాళ్ళందరికీ మంచి పేర్లు చెప్పారు కదా, మరి నాకేమిటండి మీరు పెంటయ్య అని చెప్పారంటే దీనికి కూడా మన ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి. మంగళ్యం బ్రహ్మణ సస్య క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య జుగుప్సితం అని చెప్పి మన ధర్మశాస్త్రం చెప్పింది. బ్రాహ్మణులకు మంగళకరమైన పేరు పెట్టవలెను, క్షత్రియులకు బలసూచకమైన పేరు పెట్టవలెను, వైశ్యులకు ధనసూచకమైన పేరు పెట్టవలెను, శూద్రులకు జుగుప్స కలిగించేటువంటి, రాత కలిగించేటువంటి పేర్లు పెట్టవలెను. వాళ్ళు వర్మ, శర్మ, గుప్తా తగిలించుకోవడానికి అవకాశం లేదు. పెంటయ్య, పుల్లయ్య, వెర్రియ్య ఇటువంటి పేర్లు శూద్రుల్లో కాకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఒక పేరైనా తగిలిందా? ఎందుకని అవి వాళ్ళు పెట్టుకోరు, ఇది మనకి ఇచ్చారు ఆ హక్కు. శూద్రుడు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? శూద్రుడు కనుక పేట్ల మీద ఉన్నట్లయితే నాయన నీ పేరేమిటి? పెంటయ్య. పెంటయ్య దాసానం మమోపాత్ర క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తగం గతేన తదాదో శుచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే. పెంటయ్య అనబడే లంచ కొడుకునైన నేను దేవుడికి ప్రీతి కలగడానికి, నా పాపములన్నీ పోయిన ఆయుష్ పెరగడానికి ఈ తంతును నిర్వహిస్తున్నానని చెప్పుకుంటాడు పేట్ల మీద. ఇక్కడ లంచ కొడుకు అని ఎందుకు చెబుతున్నాం? లంజలు రాకుండిన గుడి రంజిల్లదు ప్రజల మనసు రాజిల్లదు, ఆ లంజల నేల సృజించే కయ్యయుడుల పొందవరకు కవి చూడప్ప. దేవదాసీల్లో ఎక్కడైనా అగ్రకులం స్త్రీ ఉందా? దేవదాసి అంటే ఎవరు? ఊళ్ళో దేవుడికి పెళ్లి చేసి ఆ ఊళ్ళో ఏ మగాడైనా వాళ్ళతో సంసారం చేయడానికి, అంటే కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి స్త్రీలే దేవదాసీలు. జోగిని అనండి, బసివ అనండి, దేవదాసి అనండి, మరో పేరు పెట్టండి. దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఊళ్ళో వాళ్ళతో లైంగికంగా వాళ్ళ కోరికలు తీర్చి సంతానాన్ని కంటే ఆ సంతానం లంచ కొడుకులు. ఆ లంచ కొడుకులతో ఈ శూద్రులందరినీ పోల్చుతున్నాడు. మరి వేళ మనం ఏం చేస్తున్నాం? లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఏదో వాసనం, ఏదో భాగ్యం అని చెప్పి, ఓ లక్ష్మీనారాయణ స్వరూపుడైన ఓ బ్రాహ్మణుడా, ఇదిగో నీ కాళ్ళు కడగడానికి నీళ్లు, ఇదిగో నువ్వు కూర్చోవడానికి ఆసనం, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను నీ కాళ్ళు కడిగి నా నెత్తి మీద పోసుకోవడానికి అని చెప్పి కేకేసి కూర్చోబెట్టి ఆయన లంచి కొడుకు అంటే ఆహా బాగా చెప్పారు సార్, ఈ 10,000తో పాటు ఇంకో 116 పెంచుకోండి అని చెప్పి. అంటే మన అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో ఇటువంటి ప్రశ్నించుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఇవాళ హిందూ మతంలోకి వచ్చేటప్పటికి ఒక ప్రామాణిక గ్రంథం లేకపోయినా, ఒక ప్రామాణిక దేవుడు లేకపోయినా, ఒక ప్రామాణిక సంస్కృతి లేకపోయినా, ఒకే తరగా పండుగలు లేకపోయినా, అయినప్పటికీ కూడా హిందూ మతం బలంగా ఉండడానికి కారణం ఏమిటంటే, హిందూ మతానికి ఎక్కడైనా ప్రమాదం జరిగిందని తెలిస్తే ఈ శూద్రులందరూ మా మతం జోలికి వస్తావా అని చెప్పి మాబోల్ రోడ్డు మీద ఫైటింగ్కి రావడానికి సిద్ధపడేవాడు. అంటే ఈ హిందూ మతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పోట్లాట వస్తే అది కుల తగాదా. హిందూ మతానికి మరో మతానికి తగాదా వస్తే
కులం ప్రస్తావన లేకుండా హిందూ మతంలో ఉన్న కులాలన్నీ ఏకమైపోతాయి, మనందరం భాయిరా అని చెప్పి భుజం మీద చేసి తీసుకొస్తారు దెబ్బలాట్లుగా. అయితే ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే మాత్రం కమ్మవారికి మాత్రమే అద్దెకి ఇవ్వబడును, కాపులకు మాత్రమే అద్దెకి ఇవ్వబడును, రెడ్లకు మాత్రమే అద్దెకి ఇవ్వబడును అని బోర్డులు కనిపిస్తాయి. మనం బజార్లోకి వెళ్తే మిలిటరీ హోటళ్ళు కనిపిస్తాయి, రాజుల హోటళ్ళు కనిపిస్తాయి, బ్రాహ్మణ భోజన హోటళ్ళు కనిపిస్తాయి, ఆర్యవైశ్య భోజన హోటళ్ళు కనిపిస్తాయి. ఎక్కడైనా శెట్టి గురించి హోటల్ చూసారా మీరు? ఎక్కడైనా మాల హోటల్ అని బోర్డు ఉండడం చూసారా? ఎక్కడైనా తూర్పు కాపు హోటల్ అని చెప్పి బోర్డు ఉండడం చూసారా? ఒకవేళ మీరు ధైర్యం చేసి బోర్డు పెట్టండి, నేను తిరగకుండా మూసేయకపోతానని చెప్పుకోండి. ఇవాళ సమాజం ఆ రీతిలోనే సాగుతుంది, మనం ఎంత కాదనుకున్నా. అందుకే దీని మీద మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన అవసరాలకి ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నాం. నేను రాజేష్ చెప్పాడు, రాముడి గురించి చాలా చెప్పాడు. రాముడు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి గొప్ప లక్షణం ఏమిటి? ఏకపత్ని వ్రతుడు. అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాం? మన శుభలేఖల మీదకి రాముడు సీత పెళ్లి చేసుకున్న ఘట్టంలోని శ్లోకాన్ని తీసుకొచ్చి రాసుకుంటున్నాం. క్రైస్తవులు అయితే ఏం చేస్తారు? వివాహం అన్ని విషయముల్లోనూ ఘనమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అసలు రాముడు సీత పెళ్లి చేసుకున్న ఘట్టంలోని తలంబ్రాల ఘట్టాన్ని తీసుకొచ్చి ఒక శ్లోక రూపంలో మన వివాహ పత్రిక మీద రాసుకోవాల్సిన అవసరం ఉందా అని మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? రాముడు సీత దీర్ఘకాలం అన్యోన్యంగా సుఖంగా సంసారం చేసిన దాఖలాలు ఉన్నాయా? సంశయించు భర్త సహచర్యము చేయ సాధ్యపడినట్టి సాధ్యకైన సీత భూమి వచ్చే శ్రీరామచంద్రుడి కూడి ఉండలేక అన్నాడు. దాని అర్థం ఏంటి? అనుమానం మొగుడుతో ఏ ఆడది కూడా కాపురం చేయడం సాధ్యం కాదు. మన పురాణ విలువల్ని జీవితంలోకి స్వీకరిస్తాం తప్ప వాటి వెనుకున్న అసలు అర్థం ఏంటనేది మనకు అక్కర్లా. ఏదో సినిమాలో పాట ఉంది, అప్పుడప్పుడు ఆ పాట వినిపిస్తుంటే నాకు లోపల ఏదో సోలంతో తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గాంధీ పుట్టిన దేశం సినిమాలోదో మరి ఇంకే సినిమాలో, ధర్మం కోసం సతినే అమ్మినదెవరు హరిశ్చంద్రుడు అని చెబుతాడు. ఏం చేశాడు హరిశ్చంద్రుడు? ఓ కాశీపుర వాసులారా, నా భార్య చాలా అందంగా ఉంటుంది, ఆవిడ ముక్కలు చాలా నున్నగా ఉంటాయి, ఆవిడ పెదాలు దొండపండులా ఉంటాయి, ఆవిడని కనుక మీరు కొనుక్కుంటే ఆవిడ మిమ్మల్ని బాగా సుఖపెడుతుంది, ఆవిడని కొనుక్కుని ఆ డబ్బులు నాకు ఇస్తే నేను అప్పు తీర్చుకుని నా ధర్మం నేను నెరవేరుస్తాను, నేను సత్యహరిశ్చంద్రుడిని నిరూపించుకుంటానని చెప్పి పెళ్ళాన్ని నడివజేలో నిలబెట్టాను. ఈవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రేపు పొద్దున్న పెళ్ళాన్ని నడివజాలో నిలబెట్టి బేరం పెట్టి బాకీలు తీర్చుకుంటానని చెబితే పోలీసు వాళ్ళు వచ్చి రానాయన నీకోసం చూస్తున్నాం అంటారు తప్ప సత్యహరిశ్చంద్రుడు లాంటి అని చెప్పి ఇందాక మెడలో వేసినట్టు ఏం సత్కారాలు చేయరు. ఆయన ఏం చేశాడు? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితం చేతి దాతావలేతి నాతి చరామి అని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నాడు హరిశ్చంద్రుడు కూడా. వాడు హిందువు అయితే కనుక దాని అర్థం ఏంటి? ధర్మమునందు కానీ అర్థమునందు కానీ కామమునందు కానీ నిన్ను విడిచి మరొకరితో పోను అని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్న హరిశ్చంద్రుడు నా బాకీ తీర్చుకుని సత్యవ్రతాన్ని నిరూపించుకోవడానికి నేను అమ్మేస్తానని చెప్పి బజార్లో నిలబెట్టి బేరం పెట్టాడు అంటే వాడు సత్యహరిశ్చంద్రుడు అవుతాడా అసత్యహరిశ్చంద్రుడు అవుతాడు? వాడికి వేళ మనం పాటలు రాసి నివాళులు అర్పిస్తున్నాం. సత్యం కోసం సతినే అమ్మిన ఎవరు అదేదో ఘనకార్యం చేసినట్టు. ఇప్పుడు
కూడా చాలా మంది గురువులు బయలుదేరారు. మనకు ఉదయం టీవీ ఆన్ చేస్తే ఇంక అదే పోవాలి. విచిత్రం ఏమిటంటే ఆడపిల్లల్ని వేళ నీకు ఎలాంటి మొగుడు కావాలంటే రాముడు లాంటి మొగుడు అంటారు తప్ప కృష్ణుడు లాంటి మొగుడని ఒక్కళ్ళు అన్నారు. అయినప్పటికీ ఈ సమాజంలో రాముడు కృష్ణుడు కూడా దేవుళ్ళుగానే చలామణి అవడానికి కారణం ఏమిటని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నాము? ఒకరిదొక్క మాట, ఒకరికొక్క భార్య, ఒకడి వంపు ఒకడికి 14,000 మంది, ఇద్దరిట్టులైరి ఉత్తమ దైవాలు అన్నాడు. ఒకడేమో ఒకడే మాట అని చెబుతున్నారు, ఒకటే భార్య అని చెబుతున్నాడు, ఆయన చాలా గొప్పవాడని చెబుతున్నారు. ఇంకొకడేమో అబద్ధాలు అంటూ ఆయన హాబీ అని చెబుతున్నారు. 16,000 మంది మండలు ఉన్నారని చెబుతున్నారు. ఆయన్ని దేవుడిగానే కొలుస్తున్నారు. అంటే ఈ ద్వైభావం ఎందుకు వచ్చింది? సమాజం కోసం మనకి రాముడు అవసరం, మనలో అంతర్గతంగా ఉన్న కోరికల కోసం కృష్ణుడు కూడా మనకు అవసరమే. అందుకే మనం ఇద్దరిని దేవుళ్ళుగా కొలుస్తున్నాం. దేవుళ్ళుగా కొలవడమే కాదు, ఆ చెత్తని మనం రోజు సంస్కృత శ్లోకాల రూపంలో వింటున్నాం. శనివారం వస్తే చాలు వెంకటేశ్వర సుప్రభాతం పెట్టండి అని ఆయన అంటారు. ఉదయమే మనం లెగ్గానే మొదలవుతుంది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. అందరికీ తెలుసు ఈ 4 పాదాలు. దాని అర్థం ఎంతమందికి తెలుసు? ఒకసారి చెయ్యొద్దండి. ఆయన అనుమానం పడుతున్నాడు, ఎత్తనా వద్దా. ఇది ఏమిటి? దీని పేరు ఏమిటి? వెంకటేశ్వర సుప్రభాతం. సుప్రభాతంలో ఏమనుకుంటుంది అనుకుంటాం మనం? విష్ణుమూర్తిని లెగ్గొట్టేటువంటి తంతు, లేచిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలు వగైరా గురించి దీంట్లో చెబుతున్నారేమో బాబు అని మనం అనుకుంటాం. అది మొదలవడం ఎలా మొదలవుతుంది? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. కౌసల్యకి సుప్రజ మంచి సంతానమైనటువంటి ఓ రామచంద్రుడా లే, తూర్పును తెల్లవారుతోంది. ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడా, నీ కర్తవ్యాన్ని ఆచరించే టైం అవుతుంది లేనాయన అని చెప్పి రాముడిని లేపుతున్నారు. అక్కడ తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని లేపట్లే. లోపలికి వెళ్తే ఏం చెబుతాడు? కలవేలు రవావ శగోపవధు శతకోటి వృత స్మరకోటి సమా ప్రతివల్ల వికావి మత సుఖద వసుదేవ సుతాన్న పరంకలయే. వినడానికి మటుకు చాలా బాగుందండి. కలవేణు రవావశ గోపవధు. నీ వేణుగాన రవణికి పరవశులైపోయి గోపికా స్త్రీలందరూ నీ వెంటబడితే 1,000,000 మంది మన్మధులతో సమానమైన నీవు ఏ స్త్రీ ఏ రకంగా కోరితే ఆ రకంగా సంతృప్తి పరచగలవాడా? నిన్ను మించిన గొప్ప దేవుడు ఉన్నాడా? అది ఎప్పుడు పెట్టుకోవాలి? పిల్లలందరూ పడుకున్నాక, మనం పడుకోబోయే ముందు పెట్టుకోవాలి. ఎప్పుడు పెడుతున్నారు? తెల్లారి 6 గంటలకు పెడుతున్నారు. అంటే అసలు మనకి ఏ అర్థము తెలియకున్నా, అందులో ఏముందో తెలియకున్నా, ఏదో గొప్పతనం ఉంది, ఏదో ఘనత ఉంది, ఏదో మహత్వం ఉంది అని భావించేటువంటి స్థితిలోనే మనం ఈవేళ ఉండబట్టి సమాజంలో ఈ దుస్థితి తరాలుగా కొనసాగుతోంది. చిన్న ఉదాహరణ చెబుతాం. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి ఒక శ్లోకం చెబుతారు. ఆ శ్లోకం వినాయకుడి ప్రార్థన అవుననేవాళ్ళు చేయొద్దండి, కాదనేవాళ్ళు చేయించవచ్చు. మొహాట పడుతున్నారు. అది వినాయకుడి ప్రార్థన కాదా? ఏమండి? అవునా? మీరు ఒక్కరే అవునంటున్నారు, వీళ్ళందరూ కాదంటున్నారు.
ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి, వినాయకుడు ఎక్కడ ఉన్నాడే మనలో. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం. ఇక్కడ ఎక్కడ వినాయకుడు కనిపించాడా? శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రములు ధరించిన వాడా, కుందేటి వర్ణం కలిగి ఉన్నవాడా, 4 చేతులు కలిగి ఉన్నవాడా, నిత్యము ప్రసన్న వదనంతో ఉండేటువంటి ఓ విష్ణుమూర్తి. దాని అర్థం అది, అందులో వినాయకుడు లేడు, తొండం లేదు. అంటే మనకి వాళ్ళు సంస్కృతంలో వచ్చి ఏదో చెబితే ఏదో అర్థం ఉందని మనం భావించుకోవడమే తప్ప అందులో ఏ అర్థం ఉందో ఎప్పుడు మనం ప్రశ్నించి చూసుకునేటువంటి వైఖరి మనలో లేని కారణంగానే ఇవన్నీ నిత్యము చలామణిలో ఉంటున్నాయి. మీరు దైవభావానికి సంబంధించి ఎక్కడైనా ఎవరికైనా సమాధానం చెప్పగలిగే స్థాయిలో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదో 1-2 సమావేశాలకు వచ్చి మాకు అంతా తెలిసిపోయింది అనుకునేటువంటి పరిస్థితి ఈ ఉద్యమాల్లో ఉండదు. నేను హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పటి నుంచి మా గ్రంథాలయంలో చదువుకోవడం అలవాటు చేసుకున్నాను కాబట్టి ఈవేళ రచయితని కాగలిగాను. ఈవేళ మా ఇంటికి వస్తే నా సొంత లైబ్రరీలో ఉండేటువంటి పుస్తకాలు చూసి మీలో చాలా మంది ఆశ్చర్యపోతారు. మనం ఆ స్థాయిలో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఉద్యమాల్లో కార్యకర్తలుగా న్యాయం చేయగలం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశము. అట్ ది సేమ్ టైం మీరు భారత నాస్తిక సమాజంలో సభ్యులని బయట చెప్పుకోవడం ప్రారంభించారు అంటే భారత నాస్తిక సమాజం గౌరవ ప్రతిష్టలను నిలబెట్టవలసిన బాధ్యత మీ భుజాల మీద ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని మాత్రమే సమాజంలో ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆచరించలేని దాన్ని గొప్పగా ఉపన్యాసాల రూపంలోనో రచనల రూపంలోనో చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. మీకు అవగాహన ఉన్న అంశాల మీద మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. మీకంటే ఎక్కువ తెలిసిన వాడు ఎవడైనా ప్రశ్న వేస్తే సమాధానం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు పోస్టులు పెట్టవద్దు. మతాన్ని విమర్శించడం చాలా తేలిక, మతస్థుల్ని ఆలోచింపజేయడం చాలా కష్టం. మీరు మతాన్ని తిడుతూనో హేళన చేస్తూనో పోస్టులు పెట్టినా, ఉపన్యాసాలు ఇచ్చినా, మాట్లాడినా అది చట్టపరంగా నేరం. ఎదుటి వాడిని రెచ్చగొట్టేటట్టు, అవహేళనకు గురి చేసేటట్టు కాకుండా ఆలోచింపజేసేటట్టుగానే మన విమర్శలు ఎప్పుడూ ఉండాలి. రాజ్యాంగం మనకు కొంత రక్షణ కల్పించింది. ఏమిటది? మనుషులందరిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. సంస్కరణశీలులై ఉండాలి, అందరూ పరిశీలన దృక్పథం కలిగి ఉండాలి, మానవవాదాన్ని పెంపొందించాలి అని చెప్పి ఆర్టికల్ 52 చెబుతుంది. దానికి అనుగుణంగానే ఈవేళ చట్టాల్లో మనబోటి వాళ్ళ మీద మత విమర్శ చేసినప్పుడు కేసు పెట్టినప్పటికీ కూడా మతాన్ని నమ్మే హక్కు ఏ మేరకు ఉన్నదో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మతాల్ని తిరస్కరించేటువంటి హక్కు కూడా ఆ మేరకే ఉన్నదని చెప్పి కోర్టులు తీర్పులు ఇచ్చాయి. హైకోర్టు లాగా అయితే సుప్రీంకోర్టు దాకా. కానీ ఇవాళ కొత్తగా ఉద్యమాల్లోకి వచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులన్నీ కూడా చిన్న పరిమితికి లోబడి తీర్పులు ఇచ్చాయి. ఆ విమర్శ మతాన్ని హేళన చేసేదిగా ఉండకూడదు, మతస్థుల్ని కించపరిచేదిగా ఉండకూడదు, మతం పేరు మీద మతాచారాలని పాటిస్తున్న వారిని అడ్డుకునేటట్టుగా ఉండకూడదు. ఆయా మతాల ఆచారాల ప్రకారం ఖననం చేసినటువంటి లేదా కాల్చినటువంటి శవాలకి ఏదైనా
వాటి పట్ల మనం నీచంగా ప్రవర్తించినట్లు కానీ కఠినంగా ప్రవర్తించినట్లు కానీ ఉండకూడదు. మత గ్రంథాల్లో అశ్లీలత ఉండొచ్చు కానీ అదే పనిగా అశ్లీలతను ఎత్తి చూపడం కూడా చట్ట ప్రకారం నేరమే. రెచ్చగొడుతూ ఉపన్యాసాలు ఇవ్వడం చాలా తేలిక, ఆలోచింపజేస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం చాలా కష్టం. మీరు భవిష్యత్తులో భారత నాస్తిక సమాజం కార్యకర్తలుగా మారబోతున్నారు కాబట్టి విమర్శకు ఉండేటువంటి పరిమితుల మీద ప్రత్యేకంగా నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని కనీసం చదవడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ హిందూ మతాన్ని పక్కన పెడితే కాసేపు క్రైస్తవం దగ్గర పోతుంది. మనకి క్రైస్తవం అనగానే పరిశుద్ధ గ్రంథము గుర్తొస్తుంది. నేను పరిశుద్ధ గ్రంథాన్ని అనేక సార్లు చదివాను. నేను రాసిన పుస్తకాల్లో బైబిల్ క్రైస్తవం మీద రాసిన పుస్తకాల సంఖ్య ఎక్కువ. బైబిల్ అంతా చదివాక దాన్ని పరిశుద్ధ గ్రంథం అనడం నాకు ఏమాత్రము కూడా నచ్చలేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అని చెప్పదగిన అంశాలు ఏమీ అందులో నాకు కనిపించలేదు. బైబిల్ అనగానే పరిశుద్ధ గ్రంథం గుర్తొస్తుంది. కాదు, పరిశుద్ధ గ్రంథం కాకుండా ఇంకా కొన్ని రకాల బైబిళ్ళు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలుసా ఎవరికైనా? ఎన్ని తమ్ముడు? ఎన్నండి? ఏ బైబిల్లో? అంటూ అని చెప్పాడు తమ్ముడు. ఏ బైబిల్ అంటే అనుమానం వచ్చింది. మళ్ళీ నేనేం చెబుతాను వంకని. మనం చూసేటువంటి పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. అందులో పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. అది ప్రొటెస్టెంట్ల బైబిల్. క్యాథలిక్ల బైబిల్ తెల్లగవలు వేసుకుని బయట తిరుగుతూ మనకు కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు క్యాథలిక్లు, వాళ్ళకి వీళ్ళకి పడదు. తెల్లగవలు వేసుకునే వాళ్ళ బైబిల్ పేరు పవిత్ర గ్రంథం. ఆ పవిత్ర గ్రంథంలో ఈ 66 పుస్తకాల కంటే అదనంగా 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. అంటే 66 + 7 ఎన్నైనాయి? 73 అయినాయి. ఈస్టర్న్ ఆర్థడాక్స్ బైబిల్ అని ఇంకో బైబిల్ ఉంది. అందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 78 పుస్తకాలు ఉంటాయి. ఇథియోపియన్ ఆర్థడాక్స్ బైబిల్ అని ఇంకో బైబిల్ ఉంది. అందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 81 పుస్తకాలు ఉంటాయి. యూనివర్సల్ బైబిల్ అని ఇంకో బైబిల్ ఉంది. అందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 95 పుస్తకాలు. మనం చూసేటువంటి బైబిల్ ఒకే బైబిల్ అనుకోవడం పొరపాటు. మనం చూస్తున్నాం, చుట్టూ కూడా అనేక చర్చలు చూస్తున్నాం నిత్యం. ఆ చర్చలన్నిటిలోకి వెళ్ళేటువంటి క్రైస్తవులందరూ ఒకరే అనుకుంటే పొరపాటు. ప్రపంచంలో ఏ మతంలోనూ లేనన్ని శాఖలు క్రైస్తవ మతంలో ఉన్నాయి. ఎన్ని శాఖలు ఉన్నాయో తెలుసా? 35,000 శాఖలు. 35,000 శాఖలుంటే ప్రతి శాఖ దృష్టిలోనూ కూడా తమ శాఖకు చెందకుండా ఇతర శాఖకు చెందిన క్రైస్తవులందరూ నామకార్థ క్రైస్తవులే. అంటే అసలైన క్రైస్తవులు కాదు అని అర్థం. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే వాళ్ళందరూ నిజదేవుడిని నమ్మడం లేదు, వాళ్ళందరూ కూడా నాస్తికులే. నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఈ ప్రపంచంలో 750 కోట్ల మంది జనాభా ఉంటే 750 కోట్ల మంది నాస్తికులే. ఒప్పుకుంటారా? 750 కోట్ల మంది నాస్తికులే. నేను డంకా బజాయించు. ప్రపంచంలో ఏ మతాన్నైనా తీసుకోండి, ఆ మతాన్ని నమ్మేవాళ్ళ కంటే నమ్మని వాళ్ళ సంఖ్య అధికం. ప్రపంచంలో ఏ దేవుడినైనా తీసుకోండి, ఆ దేవుణ్ణి నమ్మేవాళ్ళ కంటే నమ్మని వాళ్ళ సంఖ్య అధికం. ప్రపంచంలో ఏ శాఖనైనా తీసుకోండి, మతాల్లో ఉన్న శాఖని, ఆ శాఖలో ఉన్నవాళ్ళు తప్ప ఆ శాఖ వాళ్ళ దృష్టిలో మిగతా శాఖల వాళ్ళందరూ నాస్తికులే. ఒక మతం వాడి దృష్టిలో మిగతా మతాల వాళ్ళందరూ నాస్తికులే. ఒక శాఖ వాళ్ళ దృష్టిలో మిగతా శాఖల వాళ్ళందరూ నాస్తికులే. ఎందుకని? వాళ్ళందరూ దారి తప్పిన గొర్రెలు కాబట్టి.
మనకి అంటే ఇక్కడ మనం భారత నాస్తిక సమాజం పేరు మీద నేను ఇక్కడ మెంబర్ని అని చెప్పుకునే వాళ్ళకి బయట ఉన్న మతస్థులకి తేడా ఏమిటంటే, మీరు ఒక హిందువుతో మాట్లాడితే ఒక హిందువు దృష్టిలో ముస్లింలు క్రైస్తవులు నాస్తికులే, ఒక క్రైస్తవుడి దృష్టిలో ముస్లింలు హిందువులు నాస్తికులే, ఒక ముస్లిం దృష్టిలో హిందువులు క్రైస్తవులు నాస్తికులే. కానీ ఆ మూడు మతాల వాళ్ళ దృష్టిలోనూ అసలైన నాస్తికులు ఎవరు వీళ్ళు. అంటే వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఏదో ఒక మతాన్ని నమ్ముతూ ఇతర మతాలని తిరస్కరిస్తున్న వాళ్ళందరినీ మనం ఆస్తికులు అంటున్నాం, అన్ని మతాలని తిరస్కరిస్తున్న వాళ్ళని నాస్తికులు అంటున్నాం. తేడా వల్ల ఒక్క మతం దగ్గర ప్రపంచంలో 4200 మతాలు ఉన్నాయి. 4199 మతాలను తిరస్కరిస్తున్న వాళ్ళని మతస్థులని పిలుస్తున్నారు. 4200 మతాలని కూడా తిరస్కరిస్తున్న వాళ్ళని నాస్తికులని పిలుస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా 0.001 దగ్గర ఉంటుంది. కాకపోతే నాస్తికుల్ని మతస్థుల్ని మనం వేరు చేసేందుకు చూస్తున్నాం. వాళ్ళు కూడా హేతుబద్ధంగా ఆలోచించేటువంటి వ్యక్తులే మతస్థులందరూ. రోడ్డు మీదకి వెళ్తే బస్సు వస్తుంది అనుకోండి, మనం పక్కకు తప్పుకున్నట్టే వాళ్ళు తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి ఆకలిస్తే మనం తిన్నట్టే వాళ్ళు తిన్నారు. అరికచ్చి అవ్వడానికి వచ్చి అన్నం అయితే ఏనేమిరా స్వర్ణం అయితే ఏనేమిరా ఈ పాడు పొట్టకు అని చెప్పి పాట పాడిన వాడు కూడా ఇంటికి వెళ్ళి పిల్లల్ని సొమ్మం పెట్టలే కాస్త తింటానని అందం. ఎందుకని ఇతర విషయాల్లో అన్నింటా కూడా హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఒక్క మతం దగ్గరికి, దేవుడి దగ్గరికి, ఆచార సాంప్రదాయాల దగ్గరికి వచ్చేటప్పటికి మిగతా హేతువాదులకి నాస్తికులకి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళని మతస్థులు అంటున్నారు. ఆ మేరకు మనం వాళ్ళ మీద కోపం చూపడం కానీ, హేళన చేయడం కానీ, వాళ్ళ దుష్టులను దుర్మార్గులను చెప్పడం కానీ సబబు కాదు. వాళ్ళ పట్ల మనం వాస్తవంగా చేయవలసింది జాలి చూపడం. అయ్యో వాళ్ళు చెడిపోయారే, జ్ఞానాన్ని అవగతం చేసుకోలేకపోతున్నారే, దారి తప్పారే, ఇవాళ జ్ఞానం ఏ స్థాయిలో వికసించిందో ఆ వికసించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించలేకపోతున్నారే, స్వీకరించిన దాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఇంగిత జ్ఞానం లోపించిందే అని చెప్పి ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల మనం జాలి ప్రకటించాలి. మరి ఇది చేయకుండా హిందూ మతం మీద కోపం వచ్చిందని చెప్పి కొన్ని కులాల వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రైస్తవులు పోతున్నారు. అంబేద్కర్ని కూడా క్రైస్తవులు వెంటబడి వేధించారు. అయ్యా మీరు హిందూ మతంలో పుట్టారు కానీ ఆ మతంలో చాలని ప్రకటించారు కదా, మా మతంలోకి రండి పెద్దపీట వేస్తామని చెప్పి క్రైస్తవులు ముస్లింలు కూడా అంబేద్కర్ వెంటబడ్డారు. నాకు పరాయి మతాలు అవసరం లేదు నాయన, మనుషుల్ని మనుషుల్లా చూసేటువంటి మతం కాబట్టి నేను బౌద్ధంలోకి వెళ్తున్నానని చెప్పాడు. ఇవాళ చాలా మంది మమ్మల్ని అంటరాని వారిగా చూశారు కాబట్టి, అస్పృశ్యులుగా చూశారు కాబట్టి, ఊరి బయటకు కట్టేశారు కాబట్టి, మమ్మల్ని సూత్రులు అన్నారు కాబట్టి, మమ్మల్ని మతాల్లో దాసానామని తిడుతున్నారు కాబట్టి మా కోపం వచ్చింది, మేము ఈ మతం నుంచి వెళ్ళిపోతున్నామని వెళ్ళి ఏం చేస్తున్నారు క్రైస్తవులు. నాకైతే ఎలా అనిపిస్తుందంటే ఎండ్రిని తాగితే చచ్చిపోతాం కాబట్టి నవక్రాన్ని తాగడానికి వెళ్తున్నారు వీళ్ళు. ఇది తాగితే ఎలా చేస్తారో అది తీసుకున్నా అక్కడ అదే చావు. ఇక్కడ నువ్వు చేసిన పని బట్టి పాపం పుణ్యం వస్తుంది, స్వర్గం నరకం వస్తుందని చెబుతున్నారు. అక్కడేం చెబుతున్నారు, నేను పుట్టుకతోనే పాపిని ప్రభువా నన్ను కావు ప్రభువా అని చెప్పి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి మోకాళ్ళ మీద పడుకుని ప్రార్థన చేసి రావాలి. అంటే మనం ఇక్కడ కులం మీద కోపగించి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం, నేను పుట్టుకతోనే పాపిని, నా పాపాలన్నీ కొట్టివేయడానికి గాను నీవు శిలువ మీద మరణించావు, నీవు నా కోసమే పుట్టి నా కోసమే మరణించావు కాబట్టి నేను మారు మనసు పొంది నా రక్షకుడిగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం చెప్పుకునేది ఏమిటి, నే పాపిని నే పాపిని. ఇదే పాఠం చచ్చిపోయేదాకా ప్రతి ఆదివారం నే పాపిని నే పాపిని చెప్పుకుంటూ.
స్త్రీకి పుట్టిన వారందరూ పాపులే అని బైబిల్ సర్టిఫై చేసింది. పాపములోనే నా తల్లిను కన్నది అని చెప్పి కీర్తన గ్రంథం చెబుతోంది. మనం మనుషులుగా పుడుతూ పక్కన ఏం చెబుతున్నాము? మానవ జన్మ ఇతర జీవుల కంటే చాలా గొప్ప జన్మ, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ జన్మ రాదని చెబుతున్నాం. దేవుడు ప్రత్యేకంగా సృష్టి చేశాడు ఈ మనుషులని చెబుతున్నాం. కానీ చర్చకెళ్ళి ఏం చెబుతున్నాను? నేను పాపని చెబుతున్నాను అంటే నేను అక్కడ లంచ కొడుకని తిట్టించుకున్నాను, ఇక్కడ నేను పాపని చెబుతున్నాను. రెండింటికి పెద్ద తేడా. ఎందువల్ల ఈ దుస్థితి? అసలు యేసు అనేవాడు పుట్టాడని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది చేయొచ్చు? నేను అడిగితే రివర్స్లో ఏమన్నా వస్తానేమో అని ఒక్కడో చేయొద్దట్లే. ఓ నల్ల చొక్కాలు వేసిందండి చేయికి, ఒక నల్ల చొక్కాలు వేసింది పైకి, ఓ తెల్ల చొక్కా. యేసు పుట్టాడా పుట్టలేదా? పుట్టాడండి. ఏమండి? పుట్టాడని హిస్టరీ చెబుతుందా? బైబిల్ చెబుతుందనా హిస్టరీ చెబుతుందనా మీరు చెప్పేది? ఇంకేదంటే మీరందరూ నాస్తికులుగా రేపు క్రైస్తవులతో ఎక్కడైనా వివాదం ఏర్పడితే, అంటే సంవాదంలోకి దిగితే, ఈ విషయం మటుకు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ముఖ్యమైన పాయింట్లు చెప్తాను, కావాలనుకున్న వాళ్ళు రాసుకోండి, లేదంటే కొన్ని పుస్తకాలు ఉన్నాయి తీసుకోండి. తర్వాత యేసు చారిత్రక వ్యక్తి అని చెప్పడానికి తగిన ఆధారాలు బైబిల్లో లేవు. బైబిల్లో యేసును నమ్మడానికి ప్రధాన ఆధారాలు ఉన్న పుస్తకాలు 4. అవి ఏమిటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మరి మిగతావన్నీ చాలా పత్రికలే ఉన్నాయి అందులో. కొత్త నిబంధనలో ఆ పత్రికల్లో రాసిన అంశాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా యేసు జననానికి సంబంధించి కాస్త కోస్త వివరాలు ఇచ్చినవి మత్తయి సువార్త, లూకా సువార్త. యేసు ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తారీఖున, ఏ వారం పుట్టాడన్న అంశాలు బైబిల్లో ఏ సువార్తలోనూ లేవు. యేసు ఎక్కడ పుట్టాడన్న దాని మీద కూడా సరైన సమాచారం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే డిసెంబర్ 25 వస్తే ఒక గొడ్ల సావిడి ఏర్పాటు చేసి అందులో బొమ్మ పెడతారు. యేసు పశువుల సేవలో పుట్టాడని యేసు వార్త చెప్పలేదు. యేసు పుట్టిన తర్వాత అతన్ని పరుండబెట్టడానికి సత్రంలో ఖాళీ లభించనందున అతన్ని పశువుల సేవలో పరుండబెట్టారని చెప్పి మాత్రమే సువార్తలు చెబుతున్నాయి. యేసు ఎలా పుట్టాడనేది ఒక ప్రధాన ప్రశ్న. సువార్తల ప్రకారం యేసు మరియకు పుట్టాడు. మరియకి ఇంకో మగవాడికి పుట్టలేదు. మరియకి ఆత్మ గర్భము చేయగా యేసు పుట్టాడని చెప్పి సువార్తలు చెబుతున్నాయి. కన్య అయిన మరియను వడ్లవాడైన యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారిరువురు ఏకము కాకమునకు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించే అని చెప్పి సువార్తలు చెబుతున్నాయి. ఎంతవరకు ఆత్మలు ఉన్నట్టుగా సైన్స్ ప్రకారం ఎక్కడ ఏ రుజువు లభించలేదు. ఒకవేళ ఆత్మలు ఉన్నాయనుకున్నా అందులో ఆ మగ ఆత్మలు ఆడ ఆత్మలు ఉన్నాయని చెప్పి ఎక్కడ నిర్ధారణ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ మగ ఆత్మలు ఉన్నాయనుకున్నా మనుషులకు అవి గర్భాలు చేయగలవా అన్నది నిర్ధారించదగినటువంటి అంశం కాదు. ఆత్మ మరియకు గర్భం చేయడం అనేది వాస్తవం అయితే యేసు చారిత్రక వ్యక్తి కాదా అన్నది మనం కొంచెం లోతుగా పరిశీలించదగిన అంశం అవుతుంది. నేను క్రైస్తవులను సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్నలు అవే.
ఆత్మలు ఉన్నాయని నిర్ధారించండి, ఆత్మల్లో ఆడ మగ ఉన్నాయని నిర్ధారించండి, మగ ఆత్మలు ఆడ మనుషులకు గర్భం చేయగలవని నిర్ధారించండి. ఈ మూడు నిర్ధారిస్తేనే యేసు పుట్టాడని నిర్ధారించగలరు. బైబిల్ నుంచి బయటకు వస్తే యేసు పుట్టాడని చెప్పబడుతున్న కాలం నాటి చరిత్రకారులు రాసిన గ్రంథాల్లో ఎక్కడా యేసు ప్రస్తావన లేదు. యేసు ప్రస్తావన ఉందని చెప్పేటువంటి చారిత్రక గ్రంథాలన్నీ కూడా యేసు సమకాలీనులు రాసినటువంటివి కాదు. అందులో ఉన్న విషయాలు కూడా ప్రక్షిప్తాలని చెప్పి చాలా మంది కొట్టివేయడం జరుగుతుంది. మరి యేసు చారిత్రక పురుషుడు అని చెప్పి చరిత్ర నిర్ధారిస్తోందని మిత్రులు చెబుతున్నారు. ఎందుకు నిర్ధారిస్తోంది? మనం ఈవేళ కాలాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని లెక్కిస్తున్నాము. అది నిజమే అనుకుంటున్నాము. యేసు పుట్టినప్పుడు కాలం లెక్కింపు ప్రారంభమైతే క్రీస్తు శకం 1, క్రీస్తు శకం 2, క్రీస్తు శకం 3 అని రాసుకుంటూ వస్తే ఈవేళ క్రీస్తు శకం 2022 అయ్యిందని చెప్పి మీలో బహుశా చాలామంది అనుకుంటూ ఉండి ఉండవచ్చు. అది శుద్ధ తప్పు. అసలు యేసు పేరు మీద కాలాన్ని లెక్కించాలి అనేటువంటి ప్రతిపాదన వచ్చిందే 5వ శతాబ్ది ప్రారంభంలో. యేసు పేరు మీద కాలాన్ని లెక్కించడం మొట్టమొదటిసారి ప్రారంభించింది 8వ శతాబ్ది అనంతరం. 8వ శతాబ్ది అనంతరం 12వ శతాబ్ది దాకా ప్రపంచంలో ఉన్న ఒక్కో దేశము యూరోపియన్ దేశాల ప్రభావం వల్ల ఆమోదిస్తూ వస్తున్న క్రమంలో 1757లో భారతదేశంలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనే లెక్కింపు ఆరంభమైంది. 1757కి ముందు భారతదేశంలో రాసినటువంటి ఏ పుస్తకంలోనూ క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని ఉండే అవకాశమే లేదు. అంటే యేసు చారిత్రక వ్యక్తి కాదు. యేసును బైబిల్ ప్రకారం రుజువు చేయడము సాధ్యం కాదు. యేసు ఒక పౌరాణిక వ్యక్తి. యేసు అనేక పురాణాల్లో ఉన్నటువంటి అనేక కథల ఆధారంగా సృష్టించబడినటువంటి వ్యక్తి. ఆ వివరాలన్నీ నా పుస్తకాల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఇవాళ మనం యేసును నమ్ముకున్నాము అని చెప్పి చర్చికి వెళ్ళి లెక్కలేసుకుంటున్నాము అంటే హిందూ మతంలో చేసిన పాపాలు పోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా లెక్కలేసుకుంటున్నామో, చర్చికి వెళ్ళి ప్రతి ఆదివారం ప్రార్థన చేసామంటే ఆ వారాంతం వరకు మనం చేసిన పాపాలన్నీ కొట్టుకుపోగాక అని చెప్పి మనం ప్రార్థనలు చేయడమే, అంతకు మించి మరొకటి కాదు. నేను లోతుల్లోకి పోదలుచుకోలేదు. ఎంచేతంటే ఇప్పటికే బహుశా నాకు ఇచ్చిన టైం దాటిపోయిందని వేదిక మీద ఉన్న వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు. కానీ ఎంతో కొంత మనం ఇస్లాం గురించి కూడా తడవకుండా ముగించడం అనేది సబబు కాదు అని నేను భావిస్తున్నాను. ఇస్లాం అనగానే ఈవేళ కరడుగట్టిన మతం ఏదయ్యా అంటే ప్రపంచంలో ఇస్లాం మాత్రమే అనేటువంటిది మనందరి దగ్గర ఉన్న ప్రథమ సమాధానం. ఈవేళ చరిత్రలో ఇస్లాము ముస్లింలు పోషిస్తున్న పాత్రను బట్టి మనం కరడుగట్టిన మతం ఏమిటంటే ఇస్లాం అని చెబుతున్నాం. చరిత్రలో కాస్త వెనక్కిపోతే, కాస్త వెనక్కంటే ఒక 400-500 సంవత్సరాలు వెనక్కిపోయినట్లయితే క్రైస్తవాన్ని మించిన దుర్మార్గమైన మతం మరొకటి లేదు. అండర్లైన్ చేసుకోండి కావాలంటే. క్రైస్తవాన్ని మించిన దుర్మార్గమైన మతం మరొకటి లేదు. 100 సంవత్సరాల పాటు ఆఫ్రికా కంట్రీస్ నుంచి నీగ్రోలు ఎత్తుకొచ్చి వాళ్ళతో వ్యాపారం చేసి బానిసలుగా గొడ్డు చాకిరీ చేయించుకుని మనుషులకు ఇచ్చేపాటి విలువ కూడా ఇవ్వకుండా బానిసత్వాన్ని బైబిల్ ఆధారంగా సమర్థించుకున్నది క్రైస్తవమే. ఇక్కడ అంటరానితనం పేరు మీద కింది కులాల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంతకంటే అనేక రెట్లు ఇబ్బందులు పడ్డారు బానిసలు. ఇవాళకి కూడా అమెరికాలో నల్లవాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. ఆ నల్లవాళ్ళందరూ బానిసత్వం రద్దయిన తర్వాత బానిసలుగా వచ్చిన వాళ్ళు వారసులే.
ఇవాళకి వాళ్ళు అక్కడ సెకండ్ సిటిజన్షిప్ వాళ్ళకి ఉంది తప్ప తెల్లవాళ్ళతో సమానమైన హక్కులు వాళ్ళకి లేవు. పేక మీద తొక్కేసేటువంటి సంఘటనలు ఇవాళకి కూడా మనం చూస్తున్నాం. అసలు విజ్ఞాన శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మరీ ఎందుకు చెబుతున్నానంటే, నాస్తికులు అంటే కేవలం నాస్తికత్వం వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉండదు. మీరు దేవుడు లేడన్న వాదనకి మాత్రమే పరిమితమై మీ నిజ జీవితంలో ఇతర అంశాల్లో మామూలు వ్యక్తుల్లాగే జీవిస్తే ఆ నాస్తికత్వం సమాజానికి పనికొచ్చేది కాదు. మీ నాస్తికత్వానికి భౌతికవాద దృక్పథం ఉండాలి, మీ నాస్తికత్వానికి వాస్తవిక దృక్పథం ఉండాలి, మీ నాస్తికత్వానికి శాస్త్రీయ దృక్పథం పునాది కావాలి, మీ నాస్తికత్వానికి నిత్యము మారుతున్న సైన్స్ని ఆధారంగా తీసుకోగలగాలి. అది లేకపోతే కేవలం నాస్తికత్వం మతంతో సమానం. మరి విజ్ఞాన శాస్త్రం ఈ స్థాయిలో పెరిగి మనం నాస్తికత్వాన్ని పైకి తీసుకెళ్లేటువంటి క్రమంలో విజ్ఞాన శాస్త్రం మీద దాడి చేసినటువంటి సంఘటనలు కూడా కాస్త కోస్తో నాస్తికులుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనం ఉంది. అక్కడ వెనకాల బ్రూనో కనిపిస్తున్నాడు మనకు. బ్రూనోని సజీవ దహనం చేసే ముందు ఒక ఛాన్స్ ఇచ్చారు క్రిస్టియన్లు. ఏమిటది? ఆయన సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని, భూమి గుండ్రంగా లేదని, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీకు ప్రాణభిక్ష పెడతాము, లేకుంటే నిన్ను సజీవంగా దహనం చేసేస్తాం. ఎందుకంటే నువ్వు బైబిల్ దేవుడి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు కాబట్టి అని చెప్పారు. ఎవరికి? బ్రూనోకి. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీ దేవుడు నిజంగా ఉన్నట్లయితే అతను భౌతికమైన ఉనికి కలిగి ఉండాలి. మీ దేవుడు నిజంగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తున్నటువంటి విశ్వంలోనే ఉండి ఉండాలి. మీ దేవుడు నిజంగా ఉండి ఉన్నట్లయితే విశ్వానికి ఆవల ఉండే అవకాశమే లేదు అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? విశ్వానికి వెలుపలంటూ ఏమీ ఉండదు. ఏది ఉన్నా భౌతిక పదార్థ రూపంలోనే ఉండాలి. దేవుడున్నా కానీ వాడికి భౌతిక రూపం ఉండాలి అని చెప్పాడు. దాన్ని సహించలేకపోయారు కాబట్టి 1600 సంవత్సరం ఫిబ్రవరి 17న అతన్ని సజీవంగా దహనం చేశారు. కోపర్నికస్ అతని కంటే ముందు ఇదే తరహా ప్రయోగాలు చేశాడు. కానీ క్రైస్తవులు చంపేస్తారన్న భయంతో తన పరిశోధనల సారాంశాన్ని తన మరణ పర్యంతం ప్రకటించకుండా తన స్నేహితుడికి ఇచ్చి చివరి రోజుల్లో దీన్ని ప్రచురించమని చెబితే ఆ స్నేహితుడు కూడా దాన్ని చదివి దీన్ని ప్రచురిస్తే మన ప్రాణాలకే ముప్పు వచ్చేలాగా ఉందని చెప్పి ఓ పాస్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని సవరణలు చేయించి దాన్ని ప్రచురించి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న కోపర్నికస్ చేతికి ఆ పుస్తకాన్ని ముట్టించింది. గెలీలియో దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన దూరదర్శన్ తయారు చేసి ఆకాశంలోకి చూసి నేను ఉపగ్రహాలను చూడగలుగుతున్నాను, గ్రహాలను చూడగలుగుతున్నాను, మీరు రండి నా దూరదర్శన్లో నేను చూపెడతానంటే క్రైస్తవ చర్చ ఏం ప్రకటించిందో తెలుసా? మాకు ఆకాశంలోకి చూసి ఆకాశంలో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ మా బైబిల్లోనే ఉన్నాయి. గెలీలియో గణిత శాస్త్రం ఆధారంగా ఏవో లెక్కలేసి చెబుతున్నాడు. గణిత శాస్త్రం సాధారణ పుట్టిన బిడ్డ, క్రైస్తవ దేశాల్లో గణిత శాస్త్రాన్ని నిషేధించండి అని చెప్పి ప్రకటించారు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న కథల్ని వాస్తవమే అని నమ్మి నిజ జీవితంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఏమిటవి? దేవుడు ఏదైనా తోటలో ఆదాముని హవ్వని పెట్టిన తర్వాత మీరిద్దరు ఈ తోటలో ఎక్కడికైనా తినవచ్చు, ఏ పండు అయినా తినవచ్చు, కానీ అదిగో ఆ జ్ఞానవృక్ష ఫలాన్ని మటుకు మీరు తినకూడదు, అది తినమని మీరు నిశ్చయముగా చతురు అని చెప్పించాడు. అప్పటికి
పాము వచ్చి నువ్వు తినని చెప్తే తిన్నారు. వేళ బైబిల్ని దేవుని వాక్యం అని చెప్పే వాళ్ళందరూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడే పాములు ఉంటాయి బైబిల్లో, మాట్లాడే గాడిదలు ఉంటాయి, మనకు తెలియని వింత వింత జంతువులు ఉంటాయి. అవన్నీ ఊహల్లో ఉండేటువంటివే తప్ప వాస్తవంగా ఉనికిలో ఉండే అవకాశం ఉంది. ఈ పాము తెరవని చెప్పిందని ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే బైబిల్ గురించి చెప్పడానికి చెప్పట్లే. ఆ జ్ఞానవృక్ష ఫలాన్ని తెరవని పాము చెప్పగానే అవ్వ తాను తెరడమే కాక ఆదాము కూడా తినిపిస్తే వాళ్ళిద్దరి కళ్ళు తెరవబడ్డాయని చెప్పి బైబిల్ చెబుతుంది. అంటే ఇక్కడ మనిషికి జ్ఞానం రావడానికి ఇష్టం లేక తినొద్దని చెప్పిన దేవుడు దుర్మార్గుడా, నీ కళ్ళు తెరవబడతాయని చెప్పిన సాతాను దుర్మార్గుడా. నాకు బైబిల్లో బాగా నచ్చిన పాత్ర సాతాను. కాదని క్రైస్తవులు ఉన్నట్లయితే వారితో చర్చకు నేను సిద్ధము. బైబిల్లో దేవుడు స్వయంగా దగ్గరుండి చేసినవి జరిపించినవి హత్యల సంఖ్య ఎంతో తెలుసా మీకు? 28,21,364 హత్యలు చేయించాడు బైబిల్లో దేవుడు. 28,21,364 అంతమందిని బైబిల్లో ఎక్కడెక్కడ చంపాడో రెఫరెన్స్లు కూడా నా పుస్తకాల్లో ఇచ్చాను. ఆదాము యెహోవా చంపినట్టుగా సాతాను ఎక్కడ మనుషులను చంపలే. దేవుడే సాతానుతో పందెం పెట్టి ఒక 10 మందిని చంపాడు. పందెం పెట్టి దేవుడు ఇక జలప్రళయం తెప్పించి చంపిన వాళ్ళ సంఖ్యకి లెక్కేలేదు. ఇక పాత నిబంధనలో నువ్వు ఈ పండు తింటే జ్ఞానం వస్తుంది అని చెప్పినటువంటి సాతాను మానవాళికి మేలు చేస్తే, కొత్త నిబంధనలో ఏం చేశాడో ఇవాళ ఇస్కరియోతు యోధా పేరు విన్నారా మీరు ఎవరైనా? వెళ్ళలేదు, ఒక్క ఆయన విన్నాడు. ఇస్కరియోతు యోధా అంటే కొత్త నిబంధనలో యేసును శత్రువులకు పట్టించిన వ్యక్తి. యేసును శత్రువులకు పట్టించినటువంటి యేసు శిష్యుడైన ఆ ఇస్కరియోతు యోధాని ఏం చెబుతున్నారు వీళ్ళు? సాతాను ప్రతినిధి అని చెబుతున్నారు. దీన్ని ఎంత మాత్రము బైబిల్ ప్రకారం ఆమోదించడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు పుట్టుకే తను చచ్చిపోయి తన రక్తం కాచి మానవాళిని పాపాల నుంచి కాపాడటం కోసం అని చెప్పి యేసు పుట్టాడని చెప్పి కొత్త నిబంధన చెబుతోంది స్పష్టంగా. యేసు నిజంగా మరణించి రక్తం కాచి చావాలి అంటే ఇస్కరియోతు యోధా పట్టించడం వల్లనే అది సాధ్యమైంది. ఆయన్ని పట్టించినటువంటి ఇస్కరియోతు యోధాని ఏం చెబుతున్నారు? సాతాను ప్రతినిధి అని చెబుతున్నారు. యేసుని ఏం చెబుతున్నారు? మానవాళి రక్షకుడు అంటున్నారు. ఆయన ద్వారా రక్షణ పొందడానికి, ఆయన చావడానికి కారణమైన వ్యక్తిని దుర్మార్గుడు అంటున్నారు. చచ్చిపోయిన వ్యక్తిని దేవుడు అంటున్నారు, దేవుని కుమారుడు అంటున్నారు. ఇక్కడ ఏమైంది? జ్ఞానవృక్ష ఫలాన్ని తిన్నారు కాబట్టి దేవుడు వచ్చి నేను చేయొద్దని పని చేశారా అని అడిగాడు. నాకేం తెలియదు అవ్వ చేసిందని చెప్పి ఆదాము చెబితే హవ్వను అడుగుతాడు, అమ్మా నేను తినొద్దని పండు తిన్నావా? అబ్బాయి ఆ పాము వచ్చి తినమంది నాకేం తెలియదు. తినమంది కాబట్టి పాముని, తిన్నాను కాబట్టి ఆదాముని హవ్వని యెహోవా శపిస్తాడు. ఏమని? పాముని నీవు బతుకు తినవల్ల నీవు మన్ను తిని బతికెదవు, నీ కడుపుతో పాకుచు మన్ను తిని బతికెదవు అని చెప్పి శపించాడు. అవని శపించాడు, నేను నీ ప్రసవ వేదనను హెచ్చించేదను అని శపించాడు. ఆదాముని శపించాడు, నీకు ఇంక తేలిగ్గా ఆహారం దొరకదు నాయన, నువ్వు కష్టపడి చెమటొచ్చి పంట పండించుకుని ఆహారం తింటావని చెప్పి శపించాడు. ఇక్కడ హవ్వని ఏం శపించాడు? నీ ప్రసవ వేదనను హెచ్చించేదను అని దేవుడు శపించాడు. కాబట్టి ఆడవాళ్ళకందరికీ ప్రసవ సమయంలో నొప్పులు వస్తున్నాయని చెప్పి క్రైస్తవులు విశ్వసించారు. అందువలనే 1840 ప్రాంతాల్లో మత్తు మందును కనుగొన్న తరువాత ఆపరేషన్ సమయంలో మత్తు మందును వాడండి తప్ప స్త్రీల ప్రసవ సమయంలో మత్తు మందు వాడడానికి వీల్లేదు అని చెప్పి క్రైస్తవ చర్చి ఆంక్షలు విధించింది.
ఆ క్రమంలో 1845లో ఇంగ్లాండ్ మహారాణి గారికి ప్రసవ సమయం ఆసన్నమైతే ఆవిడ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి మహారాణి కాబట్టి క్రైస్తవ చర్చి మహారాణి గారికి ఒక్కరికి ఎగ్జంప్షన్ ఇస్తున్నామని చెప్పి ఆవిడ ప్రసవ సమయంలో మత్తుమందు వాడటానికి ఆమోదం తెలియజేశారు. అప్పుడు ఆవిడ నొప్పులు తెలియకుండా సుఖప్రసవం అయ్యిందని చెప్పి సంతోషపడింది. అందరికీ కూడా, అందరి స్త్రీలకి కూడా ఈ అవకాశం రావాలి అని చెప్పి ఆవిడ పట్టుబడితే క్రైస్తవ చర్చ ఏం చెప్పిందో తెలుసా? మత్తు మందుని దేవుడు బైబిల్లోనే ఉపయోగించాడు, కానీ పురుషుడికి మాత్రమే ఉపయోగించాడు తప్ప స్త్రీకి ఎక్కడా ఉపయోగించలేదు. మత్తు మందు పురుషుల కోసమే తయారు చేశారు, స్త్రీలకు ప్రసవ సమయంలో వాడడానికి వీల్లేదన్నారు. ఏమిటంటే కదా, దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కనెముక నుండి ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి ఆ ఎముక నుంచి స్త్రీని నిర్మించను, నరం నుండి తీయబడినది కనుక నారి అనబడిన అని చెప్పి ఆదికాండంలో. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అంటే ఏమిటి? దేవుడైన యెహోవా ఆదాముకు మత్తు మందు ఇచ్చి నొప్పి తెలియకుండా అతని పక్కటెముకను ఒకదాన్ని లాగాడు. ఆ మత్తు మందు పురుషులకి ఇవ్వడానికి మాత్రమే ఆయన తయారు చేశాడు, కానీ స్త్రీలకు కాదు. 1847లో మళ్ళీ ఇంగ్లాండ్ మహారాణి గారి ఇంకో ప్రసవ సమయంలో ఇదే మత్తు మందును వాడి సుఖప్రసవం అయిన తర్వాత ఆవిడ ఒక డిగ్రీ జారీ చేసింది. నాకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ప్రసవ సమయంలో మత్తు మందు వాడడానికి ఆమోదం తెలియజేస్తున్నాను అని చెప్పి ఆవిడ ప్రకటించిన తర్వాత మాత్రమే స్త్రీలకి ప్రసవ సమయంలో మత్తు మందు వాడకం మొదలైంది. శాస్త్రవేత్తల మీద పలు రకాల దాడులు జరిగాయి. డార్విన్ మీద దాడి జరిగింది. గెలీలియో గృహ నిర్బంధంలో చచ్చిపోయాడు. గృహ నిర్బంధంలో ఉండి గుడ్డివాడి మరణిస్తే క్రైస్తవ శ్మశాన వాటికలో అతని డెడ్ బాడీని కప్పెట్టడానికి కూడా క్రైస్తవులు ఆమోదించలేదు. ఇవాళ గతంలో మేము చేసింది తప్పే అని చెప్పి క్షమాపణ చెబుతున్నారు పోపులు వచ్చి. అన్నిటికీ మించి బాధాకరమైన విషయం ఏంటంటే, పాప పరిహార పత్రాల కంటే, బానిసత్వానికంటే హీనంగా తమకి కిట్టని వారిని చంపడానికి ప్రత్యేకంగా కొన్ని యంత్రాలు తయారు చేసి ఆ యంత్రాలతో చంపేవారు. ఆడవాళ్ళకైతే స్తనాల్ని కోసేయడానికి ఒక స్వస్తిక్ టైపులో ఒక ఐరన్తో ఒక మోడల్ తయారు చేసి ఆ స్థనాల మీద పెట్టి గుండ్రంగా తిప్పితే నెమ్మదిగా కట్ అవుతూ మొత్తం స్థనం కూడా కింద పడిపోయింది. ఎక్కడైనా సోది చెబుతున్నారు, శకునం చెబుతున్నారని అనుమానం వస్తే ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేసి వాళ్ళ గొట్లిప్పినటువంటి ఆడవాళ్ళని చూసి సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉంటే పల్చటి పరదాలు కట్టి ఆ పరదాల వెనక నుంచి వాళ్ళని చూడమని కోరాడు. కిట్టని వాళ్ళని పడుకోబెట్టి తలపై నుంచి కత్తి వదిలి ఒకే వేటు కట్ అయిపోయేలాగా మిషన్లు తయారు చేశారు. కిట్టని వాళ్ళని బండి చక్రాలు లాంటి చక్రాలు తయారు చేసి ఆ చక్రాలకు వాళ్ళని కట్టేసి ఆ చక్రాన్ని తిప్పుతూ ఆ చక్రం కింద మంట పెట్టి నెమ్మదిగా అతనికి తగలబడిపోయేలాగా ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఫోటోలతో సహా నేను వివరించాను నా పుస్తకం. మరి ఎన్ని అసలు మనిషిని కూర్చోబెడితే ఏదో ఢీ అనే సినిమాలో బ్రహ్మానందం తాగి అందరినీ కొట్టేటువంటి సీన్ ఒకటి ఉంది, మీరు చూసారో లేదు. అక్కడ సునీల్ని తాగేసిన తర్వాత బ్రహ్మానందం డ్యాన్స్ చేయరా అంటే, డ్యాన్స్ చేయరా అని చెప్పి మేకులు కొట్టిన చెక్కను ఒక దాన్ని ఎదురుపెట్టి నువ్వు దాని మీద డ్యాన్స్ చేయండి. వీడంటాడు నేను కాలు వేస్తే మళ్ళీ తిరిగి వస్తుందా అంటాడు సునీల్. వాడు కాలు వేస్తే తిరిగి వస్తుందో లేదో కానీ మొత్తం కుర్చీ అంతా కూడా ముళ్ళతో తయారు చేసి, ఐరన్ ముళ్ళతో తయారు చేసి ఆ ముళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి కదలకుండా చేతులు కాళ్ళు బిగించేసి వాళ్ళని అలా వదిలేసేవారు. ముళ్ళతో తయారు చేసిన బోన్లోకి మనిషిని కట్టి ఆ డోర్ మూసినప్పుడు లోపల ఉన్న మనిషికి ఆ ముళ్ళన్నీ గుచ్చుకుపోయేటట్టుగా డోర్ మూసి
ఆ బోర్డుని తీసుకెళ్ళి గాలిలో వేలాడదీసి వదిలేసేవారు. ఎందుకని? క్రైస్తవానికి వ్యతిరేకంగా మళ్ళీ ఎవడో మాట్లాడకుండా ఏమీ రాయకుండా ఉండడానికి భయపెట్టడం కోసం ఇటువంటి బోర్డును తీసుకెళ్ళి నడివీధిలో నిలబెట్టి కట్టేసేవారు స్తంభానికి. ఇంకా వాడికి ఎవడైనా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తే సాయం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా అదే తరహా శిక్ష. మరి నేను అచ్చంగా ఈ శిక్షల గురించి చెప్తే ఇస్లాం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇస్లాంలోకి వస్తే మనకు ప్రధానంగా కనిపించే అంశం ఏమిటంటే హిందువులు ఒక ఆరోపణ చాలా కాలంగా పదే పదే చేస్తున్నారు. హిందువులకు ఒక పెళ్లి మించి చేసుకోవడానికి అవకాశం లేదు. ముస్లింలు 4 పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు 4 భార్యలు చేసుకుని కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు సంతానం కనిస్తే రేపొద్దున ఈ దేశంలో ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది, హిందువులు మైనారిటీ అయిపోతారు, మా పరిస్థితి ఏంటి, 4 పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండకూడదు అని చెప్పి ఒక పెద్ద వాదన చాలానాడు నుంచి మనకు వినిపిస్తుంది. ఇది వినడానికి ఓహో అనిపించుకోవడానికి ఉపయోగపడే వాదనే. వాస్తవంలోకి వెళ్ళినట్లయితే మీకు తెలిసిన ముస్లింల్లో 4 పిల్లలు ఉన్న వాళ్ళు ఒక్కడైనా నాకు తెలుసు అనేవాళ్ళు ఉంటే చెయ్యరు. ఒక్క ఆయన ఎత్తండి. 4 ఉన్నారండి, ఒక్క ఆయన ఎత్తండి. ఇవాళ భారతదేశంలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం బహుభార్యలు ఉన్న హిందువుల కంటే బహుభార్యలు ఉన్న ముస్లింల సంఖ్య తక్కువ. హిందువుల్లోనా? హిందువుల్లో 7 ఉన్నారు. మా స్టాఫ్, నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేది, నాకు తెలిసిన హిందూ మిత్రుడికి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు ఒకే ఇంట్లో ఒకే కొప్పు కింద జీవితం సాగిస్తున్నారు. ఆవిడకి గర్భం వస్తే ఈవిడ సాయం చేయడానికి వెళ్తుంది, ఈవిడికి గర్భం వస్తే ఆవిడ సాయం చేయడానికి వెళ్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఈయన పొరపాటున భార్య గదిలోకి వెళ్తే ఈవేళ ఇక్కడ కాదేమో డ్యూటీ అని కూడా చెప్తారట. ఆయనే చెప్పాడు నాకు. మరి ఈవేళ హిందువుల్లో చూసుకున్నప్పటికీ ముస్లింల్లో చూసుకున్నప్పటికీ కూడా బహుభార్యలు చేసుకోవడానికి అవకాశం ఉన్నా లేకపోయినా బహుభార్యలు చేసుకోదగ్గ స్థాయిలో స్త్రీల సంఖ్య ఈ దేశంలో లేదు. ఇది కఠిన వాస్తవము. 4 చేసుకోవడానికి ఎందుకు అవకాశం వచ్చిందయ్యా అంటే ఇది కూడా సంస్కరణలో భాగంగానే ముస్లిం మతం పుట్టిన రోజుల్లో వచ్చింది. మహమ్మద్ ప్రవక్త ఇస్లాంని స్థాపించక ముందు, ఖురాన్ గ్రంథరూపం ధరించక ముందు ముస్లిం దేశాలన్నీ కూడా ఎడారి ప్రాంతాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయిల్ బావులు అవి అప్పుడు లేవు. అప్పుడు వాళ్ళ సంచార జీవనం గడుపుతూ ఎక్కడైతే నీళ్లు ఆహారం దొరుకుతుందో అక్కడ జీవించడానికి సంచార జీవనంగా పోయేవారు గుర్రాల మీద, గాడిదల మీద. అలాంటి రోజుల్లో ఆహారం కోసం, నీటి కోసం జరిగేటువంటి యుద్ధాల్లో లేదా ప్రాంతం మీద పట్టు కోసం జరిగేటువంటి యుద్ధాల్లో ఒక గుంపు మరో గుంపుతో యుద్ధం చేస్తే ఓడిపోయిన గుంపులో ఉన్న మగవాళ్ళని చంపేస్తే ఆ మగవాళ్ళ భార్యల్ని గెలిచిన గుంపులో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉండేది. అలా పెళ్లి చేసుకునేటువంటి క్రమంలో ఎంతమందినే చేసుకోవాలనే నియమం ఏమీ లేదు. ఉదాహరణకి ఒక ముస్లింకి అప్పట్లో 10 మంది భార్యలు ఉన్నట్లయితే అతను 4 సంతానాన్ని కానీ 4 కనకుండా చచ్చిపోయినట్లయితే ఆ 10 మంది భార్యల్లో చచ్చిపోయిన వ్యక్తి యొక్క కొడుకు తన తండ్రి యొక్క భార్యల్లో తనకు జన్మనిచ్చిన తల్లిని కాకుండా వేరే పిన్న తల్లిని ఎవరినైనా పెళ్లి చేసుకునేటువంటి హక్కు ఉండేది ఆ రోజుల్లో. అంటే తనకి జన్మనిచ్చినా లేదా తనకి పాలిచ్చినటువంటి తల్లి కాకుండా తండ్రి భార్యల్లో ఎవరినైనా కొడుకు పెళ్లి చేసుకునేటువంటి హక్కు ఉండేది.
పోషించగలిగేటువంటి స్థాయి ఉన్నట్లయితే 15 మందిని చేసుకున్నా 20 మందిని చేసుకున్నా అప్పట్లో మతపరమైన ఆంక్షలు ఏమీ లేవు. ఆ స్థితిలో మహమ్మద్ ప్రవక్త నలుగురిని మించి పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు పెట్టాడు. ఇది ముస్లిం మతంలో మహమ్మద్ ప్రవక్త తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణ. ఆ రోజుల్లో మన హిందూ మతంలో ఇవాళ కూడా ఆడపిల్ల పుడుతుందంటే ఆడపిల్ల పుట్టడానికి తల్లి ఒక్కతే కారణమైనట్టు, తండ్రి కారణం ఏమీ లేనట్టు కోడల్ని తినడానికి అలవాటు పడిపోయాం. ఆడపిల్ల పుట్టిందని చెప్పి పుట్టింటి నుంచి తీసుకురాకుండా ఉండేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా ఆడపిల్ల పుడితే పుట్టుకతోనే చంపేసేటువంటి ఆచారం ఉండేది. ఆడపిల్లల్ని పుట్టుకతో చంపొద్దు అని చెప్పి ఆంక్షలు విధించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. హిందూ మతంలో నిన్న మొదటి దాకా అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు కూడా విడాకులకు అవకాశం లేదు. భర్త ఎంత దుర్మార్గుడైనా, తాగుబోతైనా, కుష్టి వ్యాధి వాడైనా, వ్యభిచారైనా భార్య వాడికి సహకరించాలి తప్ప విడాకులు ఇచ్చేటువంటి వెసులుబాటు నిన్న మొన్నటి దాకా హైందవ మతంలో లేదు. ముస్లిం మతంలో అంటే ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్త బతుకున్న రోజుల్లోనే ఇష్టం లేని కాపురం చేయడానికి వీలు లేకుండా విడాకులకు అవకాశం కల్పించాడు. విడాకులకు అవకాశం కల్పించడమే కాదు, వదిలేసినటువంటి భార్యకి ఎంతో కొంత భరణం ఇచ్చి ఆవిడ జీవితానికి లోటు లేకుండా చూడాలి అని చెప్పాడు. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందయ్యా అంటే ఎన్ని సంస్కరణ మీదుగా ప్రారంభమైనప్పటికీ కూడా మహమ్మద్ ప్రవక్త తన జీవితంలో నలుగురికి పరిమితం అవ్వలేదు. భార్యల విషయంలో ఆయన 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆఖరి భార్యని 6 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని 9 సంవత్సరాల వయసులో కాపురానికి తీసుకెళ్ళాడు. 6 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకునే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాలు దాటి. మరి ఆయన చెప్పినటువంటి దాన్ని ఆయనే ఆచరించలేదు అనే దాని మీద ఒక విమర్శ ఉన్నది. అట్ ది సేమ్ టైం ఆయన 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుని 9 సంవత్సరాల వయసులో కాపురానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ముస్లింల కుటుంబాల్లో 9 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకు పెళ్లి చేస్తే అది తప్పు కాదు అనేటువంటిది చట్ట నిబంధనగా ఇవాళ కూడా మన దేశంతో సహా చాలా దేశాల్లో చలమణి. మనం వయసుకి అర్హత ఏమిటి, వయసు పెళ్లికి అర్హత ఏమిటి అని ప్రశ్నించుకుంటే వెంటనే ఏం చెబుతాం, మగవాళ్ళకైతే 21, ఆడవాళ్ళకైతే 18 అని చెబుతాం. అది కేవలం హిందువులకు మాత్రమే. 16 సంవత్సరాలు నిండితే తల్లిదండ్రుల ఆమోదంతో క్రైస్తవ స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. 9 సంవత్సరాలు దాటితే ముస్లిం కుటుంబంలో తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకోవచ్చు. అవి చెల్లకుండా పోయే పెళ్లిళ్ళు కావు. ఇవాళ ప్రతి మతానికి ఒక ప్రత్యేక వివాహ చట్టం ఉంది. ఆ వివాహ చట్టం ప్రకారం ముఖ్యంగా కొత్తగా నాస్తికత్వంలోకి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నాకు మతం లేదు అంటే ఒప్పుకునే చట్టాలు ఇవాళ భారతదేశంలో అమల్లో లేవు. ఇటీవల కాలంలో ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చాలా ఒక వైరల్ అయినటువంటి వార్త ఉంది. ఒక ఆవిడ నాకు కులం లేదని చెప్పి అమ్మాయిల దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాడు. మన అందరం చాలా గొప్పగా ఫార్వర్డ్ చేసాం దాన్ని. చాలామంది నాస్తికులు బయటకు వచ్చి ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు, మా అబ్బాయికి స్కూల్లో మతం దగ్గర నో రాశాను, కులం దగ్గర నో రాశాను అని. మనం మతం దగ్గర కులం దగ్గర నో రాసినప్పటికీ సమాజంలో కులం లేని వాళ్ళుగా, మతం లేని వాళ్ళుగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఇవాళ భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మీరు ముస్లింలు కాకపోతే, మీరు క్రైస్తవులు కాకపోతే, మీరు పార్సీలు కాకపోతే, మీరు నాస్తికులైనా, మీరు హేతువాదులైనా, మీరు కమ్యూనిస్టులైనా, మీరు బుద్ధిస్టులైనా, మీరు జైనులైనా, మీరు సిక్కులైనా, మీరు శైవులైనా, మీరు వైష్ణవులైనా
మీరందరూ కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువులే. ఎందుకు చెబుతున్నాను అంటే ఇంత వివరంగా, మహారాష్ట్రలో థానే జిల్లాలో ఒక బ్రాహ్మణ అడ్వకేట్ కోర్టుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అయ్యా, ఈ దేశంలో కులం మతం రాజకీయాల్లోకి ప్రవేశించినాయి, రాజకీయాల్ని గబ్బు పట్టించినాయి, అధికారంలో కూడా కులము మతమే పెత్తనం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే నాకు వెగటు వచ్చింది. నన్ను కులం లేనివాడిగా మతం లేనివాడిగా ప్రకటించండి అని చెప్పి థానే జిల్లా కోర్టు తలుపు తట్టాడు ఒక ఆయన పేరు శ్రీరంగ కాంటే. థానే జిల్లా కోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నోటీస్ ఇష్యూ చేసి ఈయన కులం లేనివాడిగా మతం లేనివాడిగా ప్రకటించమని కోర్టుకు వచ్చాడు. దీని మీద మీ అడ్వకేట్ని పంపించి మీ వాదన వినిపించండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్పందించలేదు. ఆఖరికి ఒక అమికస్ క్యూరీని అంటే కోర్టు సహాయకుడుగా ఒక అడ్వకేట్ని కోర్టే నియమించుకుని ఆ పిటిషన్ మీద విచారణ జరిపి ప్రకటన చేసింది. చివరికి తీర్పు ఇచ్చింది ఏమిటయ్యా అంటే, నిన్ను కులం లేనివాడిగా మతం లేనివాడిగా ప్రకటించడం ఈ కోర్టుకు సాధ్యం కాదు. ఎందుకు అంటే, నిన్ను కులం లేనివాడిగా మతం లేనివాడిగా ప్రకటిస్తే భవిష్యత్తులో నీ సంతానానికి సివిల్ తగాదాలు ఏమైనా వచ్చినట్లయితే వాటిని విచారించడానికి ఈ దేశంలో చట్టాలు లేవు. ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ముస్లింలు కానివారు, క్రైస్తవులు కానివారు, పార్సీలు కానివారు, జూస్ కానివారు అంటే యూదులు కానివారు అందరూ కూడా హిందువులు లెక్కే. కాబట్టి నేను కులం లేనివాడిగా మతం లేనివాడిగా ప్రకటించడం సాధ్యం కాదు అని చెప్పారు. ఇవాళ ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న ఆవిడ పిల్లలు కూడా భవిష్యత్తులో ఆస్తి తగాదా వచ్చో, విడాకుల కోసం గొడవపడో, ఇంకో విషయం మీదలో కోర్టుకు వెళితే మనందరం కూడా హిందూ చట్టాల పరిధిలో మాత్రమే విచారణకు అర్హులవుతాము. మనం చేయవలసిందేమిటి? కేవలం నాస్తికత్వ ప్రచారం కాదు. ఈ దేశంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒకే ఒక సివిల్ కోడ్ ఉండాలి, సివిల్ చట్టం ఉండాలి. ఆ సివిల్ చట్టం పరిధిలోకి మొత్తం భారతీయులందరూ రావాలి. ఇవాళ ఇండియాలో కామన్ క్రిమినల్ కోడ్ ఉంది, కామన్ సివిల్ కోడ్ లేదు. కామన్ సివిల్ కోడ్ సాధ్యమైనంత తొందరగా రావాలని చెప్పి అంబేద్కర్ గారు ఆర్టికల్ 44లో నొక్కి వక్కాడించాడు. సుప్రీంకోర్టు అనేక మార్లు సెంట్రల్ గవర్నమెంట్కి గుర్తు చేసింది, కామన్ సివిల్ కోడ్ మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఆయా మతాల నాయకులు అంగీకరిస్తే తప్ప మేమేమీ చేయలేము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. సెంట్రల్ గవర్నమెంట్ని ఆదేశించండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక ఆయన కేసు వేస్తే మేము సెంట్రల్ గవర్నమెంట్కి సూచన చేయగలం, సలహా ఇవ్వగలం తప్ప ఈ విషయంలో ఆదేశించలేము అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చేతులు. ఇవాళ బీజేపీ వాళ్ళు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తామని చెబుతున్నారు. వాళ్ళు చెప్పేటువంటి కామన్ సివిల్ కోడ్ ఏమిటి? హిందూ సివిల్ కోడ్నే ఇతర మతాలకు కూడా అప్లై చేసి వాళ్ళందరినీ చచ్చినట్టు హిందూ మతాన్ని ఆమోదింపజేయడమే వీళ్ళ లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. వాళ్ళ కామన్ క్రిమినల్ కోడ్ ప్రకారం వచ్చింది అంటే దానికి ఆంగ్లేయులే కారణము. కామన్ క్రిమినల్ కోడ్ తీసుకొచ్చారు కాబట్టి ఎవడైనా ఒక మర్డర్ చేసినా, ఒక దొంగతనం చేసినా, ఒక రేప్ చేసినా వాడి కులంతో మతంతో నిమిత్తం లేకుండా ఇవాళ కోర్టులు విచారణ జరుపుతున్నాయి. అలాగే పెళ్లిళ్ళు, విడాకులు, ఆస్తి పంపకం, దత్తత వగైరా అంశాల్లో భారతీయులందరినీ కూడా ఒకే ఘాటి కిందకి తీసుకొచ్చి విచారణ జరపాలి అంటే కామన్ సివిల్ కోడ్ ఉండాలి. అది కూడా నాస్తికులు, హేతువాదుల అజెండాలో ఒక భాగం అయితే రాదు. ఇలాంటి ప్రధాన సమస్యల్ని పట్టించుకోకుండా మనం కేవలం నాస్తికత్వం గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. ఇవాళ ఈ దేశంలో కులం ఉందన్నది వాస్తవం. ఆ కులానికి దూరంగా నేను కులాన్ని విడిచిపెట్టాను కాబట్టి ఇంకా కులం గురించి నేను మాట్లాడను అనేటువంటి స్థితిలో సమాజం లేదు. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు, నేను దేవుణ్ణి నమ్మను, అంత మాత్రాన దేవుడు లేడు అని నిత్యము చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ
నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని చెబుతున్నారు కాబట్టి నాకు నమ్మకం లేకపోయినా దేవుడు అబద్ధము అని నేను చెప్పవలసి వస్తుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏ మౌఢ్యం కారణంగా ఆధునిక విజ్ఞానాన్ని అందుకోలేకపోతుందో, ఆధునిక విజ్ఞానంలోని సారాన్ని తన జీవితంలోకి తీసుకోలేకపోతుందో, దాన్ని సర్వమానవాళికి అందజేయడం కోసమే వేళ నాస్తికులు, హేతువాదులు, సైన్స్ ప్రచారకులు చేయవలసినటువంటి ప్రధానమైన కృషి. ఇక్కడ సైన్స్ ప్రచారం అంటే ఎందుకు చెబుతున్నాం? సైన్స్ ప్రచారం చేసేటువంటి సంస్థల్లో కూడా రంగుతోళ్ళు బొట్లు పెట్టుకుని వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అది మనం కాదనే. కానీ వేళ సైన్స్ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే సైన్స్ ఏ మేరకు మన నిత్య జీవితంలోకి వచ్చిందో, సైన్స్ను ఏ మేరకు మనం అవగాహన చేసుకున్నామో ఆ మేరకు మన ఆచరణలో మార్పు రాకపోతే సైన్స్ని ఎంతగా అవగాహన చేసుకున్నా దానివల్ల ఫలితం శూన్యం. మనం ఈవేళ మతవాదానికి వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథం అవసరం అని చెబుతున్నాము, అంటే సైన్స్ వాదం అవసరం అని చెబుతున్నాము. మతవాదానికి సైన్స్ చెప్పేటువంటి శాస్త్రీయవాదానికి మధ్యన ఉన్న డిఫరెన్స్ గురించి కూడా మనం ఎంతో కొంత తెలుసుకుంటే తప్ప భవిష్యత్తులో నాస్తిక సంఘ కార్యకర్తలుగా చలామణి అవ్వలేము, గుర్తింపు పొందలేము, మన కర్తవ్యాన్ని నిర్వర్తించలేము. మతం అంటే ప్రధానంగా ప్రశ్నల్ని నిరోధిస్తుంది, సైన్స్ అంటే ప్రశ్నని ఆహ్వానిస్తుంది. మతం దగ్గర ముందే సమాధానాన్ని సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రశ్నలు వేసుకుంటుంది. సైన్స్లో సమాధానాలు రాబట్టుకోవడం కోసం ప్రశ్నలు వేసే పద్ధతి ఉంటుంది. మతం చెప్పేటువంటి విషయాలు కేవలం ఆ మతాన్ని ఆచరించే వారికి మాత్రమే పరిమితము. సైన్స్ చెప్పేటువంటి విషయాలు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ వర్తిస్తాయి. మతం చెప్పేటువంటి ధర్మాలన్నీ మానవ ధర్మాలు కాదు, ఆ మతాన్ని ఆచరించే వాళ్ళు పాటించవలసిన ధర్మాలు మాత్రమే. మత ధర్మాలన్నీ కూడా మతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. హిందువులు గోవులు పూజించాలని చెబుతారు, ముస్లింలు గోవులు తినడం తప్పు కాదని చెబుతారు. విలువైనటువంటి పాలనేమో శివలింగానికి అడగడానికి నెత్తి మీద పోస్తాం, విలువైనటువంటి మూత్రాన్ని ఏమో తీసుకుని తాగుతాం. అలాంటి స్థితిలో ఉన్నాం వేళ. అంటే ఈ మత ధర్మాలు ఏవి కూడా మానవ ధర్మాలు కాదు. వేళ కొత్తగా ఏం చెబుతున్నారు? శాకాహారం తింటే సాత్వికులుగా ఉంటారు, మాంసాహారం తింటే క్రూరులుగా మారిపోతారని చెబుతున్నారు. నేను ముందుగా చెప్పదలుచుకున్నది, చాలామంది ఫేస్బుక్, వాట్సాప్లో పోస్టులు పెట్టేటప్పుడు శాకాహారంలో ఒత్తుఖా రాస్తున్నారు. శాకాహారం కాదు, శాకాహారము. ముందు మనం తప్పులు లేకుండా రాయగలిగితే ఇతరులకి తప్పులు లేకుండా రాయమని చెప్పగలం. మనం తప్పులు లేకుండా మాట్లాడితే ఇతరులకి తప్పులు లేకుండా మాట్లాడమని చెప్పగలం. శాఖము అంటే కొమ్మ అని అర్థం, శాకాహారి అంటే కొమ్మలు తినేవాడు అని అర్థం. కొమ్మలు తినేది ఎవరు? మేకలు, గొర్రెలు, మనం కాదు. శాకాహారము అంటే శాకము అంటే కూరగాయలు అని అర్థం. కూరగాయలు మాత్రమే తినేవాడు శాకాహారు, శాఖాహారం. ఇక్కడ శాకాహారం తింటే సాత్వికంగా ఉంటారట. ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడిగా గుర్తింపు పొందినటువంటి హిట్లర్ శాకాహారి. మరి ఆయన అంత దుర్మార్గుడిగా ఎందుకు మారాడో ఈ శాకాహారాన్ని ప్రోత్సహించే వాళ్ళందరూ చెప్పాలి. మాంసాహారం తినే వాళ్ళందరూ దుర్మార్గులు అంటున్నారు. అసలు మొక్కల్లోనే మాంసాహారం తినే మొక్కలు ఉన్నాయి. అది మర్చిపోయి మనం మాట్లాడుతున్నాం. ఏమొచ్చిందో నాకు అర్థమవుతుంది. ఇంకా ప్రత్యేకంగా అందుకనే ఇప్పుడు ఈ దేశంలో మనం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, నువ్వు ఏం తినాలో ఇతరులు నిర్దేశించేటువంటి స్థితికి నువ్వు పడిపోయావు అంటే రేపొద్దున నువ్వేం చేయాలో, నువ్వేం ఆలోచించాలో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. మతం పేరు మీద మన జుట్టుని ఇంకొకటి చేతిలో మనం పెట్టాము అంటే వాడి చేతిలో మనం కీలుబొమ్మగా పనిచేయాలి.
ఇవాళ హైందవ మతాన్ని తీసుకున్నా, క్రైస్తవ మతాన్ని తీసుకున్నా, ఇస్లాం మతాన్ని తీసుకున్నా, స్త్రీల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని మతాలు కూడా స్త్రీలను నీచంగానే చూచాయి. ఆ విషయంలో నేను ఇంకా లోతులకు పోలేదు. చెప్పవలసి వస్తే మళ్ళీ 3 మతాల గురించి. ఇస్లాం కూడా ఏం చెప్పింది? స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, కానీ పురుషుడు కొంచెం ఎక్కువ సమానం అని చెప్పి. నీ పొలంలోకి పోయి నీకు నచ్చిన సమయంలో నువ్వు ఎలా వ్యవసాయం చేసుకుంటావో నీ స్త్రీ దగ్గరకు కూడా అలా నువ్వు నచ్చినట్టుగా నీ నచ్చిన సమయంలో పోవచ్చు అని చెప్పి ఖురాన్ చెప్పింది. మరి బైబిల్ హైందవం గురించి చెప్పాలంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలి. నేను టోటల్గా చెప్పేది ఏమిటంటే, మనం మతాన్ని తిరస్కరిస్తున్నాం, మతం నుంచి స్వేచ్ఛను కోరుతున్నాం. మనందరం ఈ సమాజం కూడా మతం నుంచి స్వేచ్ఛను కోరాలి. ఈ సమాజం కూడా మతంలో భాగమైనటువంటి కులం నుంచి స్వేచ్ఛని పొందాలి. కులాంతర వివాహాలు విరివిగా జరగడమే కాదు, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని కులం లేని వాళ్ళుగా గుర్తించేలాగా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తేవాలి. అది సంఘాల బాధ్యత. ఎందుకంటే నా స్వీయ అనుభవమే చెబుతున్నాను. మా పెద్దబ్బాయికి కింది కులం నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేశాం. రేపు పొద్దున్న నా కోడలు నా కొడుకు కులం పేరు మీద కానీ ఈ సమాజంలో చలామణి అవుతుంది తప్ప ఆవిడ కులం పేరు మీదుగా నా కొడుకు చలామణి అయ్యే పరిస్థితి వేళ ఉన్న సమాజంలో లేదు. అందువల్ల కులాంతర వివాహాలు మనం ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయి, కానీ కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి కుల రహిత వ్యక్తులు అని సర్టిఫై చేయడమే కాకుండా ఎంప్లాయ్మెంట్లో కూడా కనీసం 1% రిజర్వేషన్ అయినా ప్రవేశపెడితే దీనివల్ల ఏమైనా కాస్త ఉపయోగం ఉంటుంది. అది కూడా పాలకులకి చిత్తశుద్ధి ఉంటేనే అమలవుతుంది. రాను రాను ప్రభుత్వోద్యోగాలు పడిపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఉన్నాయన్నీ అన్వేషించుకుంటూ పోతున్నాడు మోడీ గారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు. ఈ కుల వ్యవస్థని పటిష్టం చేయడం ఎలాగా అన్నదాని విషయమే వాళ్ళు ఇవాళ పావులు కలుపుతున్నారు. కులాన్ని మతాన్ని పటిష్టంగా ఉంచడానికి ప్రత్యేకించి కొంత సైన్యానికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే ఇటువంటి సంస్థల్లో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 500 మంది 600 మంది ఉంటే సరిపోరు. వేల సంఖ్యలో మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అధ్యయనం చేయాలి, ఇతరులకి చెప్పాలి, కార్యోన్ముఖులు కావాలి. దీర్ఘకాల పోరాటంలో భాగంగా కులరహిత జంటల గుర్తింపుని, కామన్ సివిల్ కోడ్ ఆవశ్యకతని కూడా మనం గొంతెత్తి నలుగురికి వినిపించేలాగా, ఆ గొంతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయికి కూడా వెళ్ళేలాగా, భవిష్యత్తులో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చేటువంటి దిశగా కూడా ప్రభుత్వాన్ని కదిలించేలాగా మన వాయిస్ ఉండాలని చెప్పి